క్లాక్ వెళ్ళిపోతారు, ఈవినింగ్ 7 o'clock. సో 7 to 7 సార్ చాలా బిజీ ఉంటారు. సో వచ్చిన మిగతా టైంలో సార్ బిజినెస్ చేస్తారు. సో మళ్ళీ సార్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి 7 o'clock ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా బిజినెస్ అనేది 8 to 10 సార్ చేస్తారు. సో ఆ క్రమంలో మధ్యలో నేను పిల్లలని స్కూల్కి పంపించేసి 9 to 10 వరకు నేను పని అంతా కంప్లీట్ చేసుకొని 10 to 4 వరకు నేను ఫుల్ టైం బిజినెస్ చేస్తా. అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఒక ఉమెన్స్ మనం ఏమనుకుంటామంటే, నార్మల్ గా ఒక ఉమెన్స్ కి ఏం గోల్ ఉంటదండి, ఏదో ఒకటి చేయాలి, నేను ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించాలి, ఇంట్లో నాకు డబ్బులు కావాలి అని చెప్పేసి అనుకుంటాం. సో డబ్బులు ఊరికేనే వస్తాయా లీడర్? అస్సలే రావు, అంతే కదండి. సో నార్మల్ గా ఒక ఉమెన్స్ కి ఏం డ్రీమ్ ఉంటదండి, కుట్లు అల్లాలి, లేకపోతే టైలరింగ్ చేసుకోవాలి, బ్యూటీషియన్ చేసుకోవాలి, సో లేకపోతే ఇంకేముంటది ఫాల్స్ కుట్టడము, ఇట్లాంటి చిన్న చిన్నవి మనం పెట్టుకుంటాం. ఎందుకు అని అంటే, శారీస్ బిజినెస్ కావచ్చు, కంగనాలు కావచ్చు, బొటిక్ షాప్ కావచ్చు. ఎందుకు అంటే ఎంతో కొంత ప్రతిసారి మనం హస్బెండ్ ని డబ్బులు అడగలేం కదా. సో కాబట్టి నా చేతిలో ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఉంటే పిల్లలకి ఏమన్నా ఇవ్వచ్చు. సో ఆ విధంగా అని చెప్పేసి మనం చాలా మంది లేడీస్ కి ఏంటి, మెయిన్ గా టైలరింగ్ చేస్తే ఒక 100 రూపాయలు వస్తాయి, బ్లౌజ్ కుడితే ఒక చీర మీద 50 రూపాయలు వస్తాయి, ఒక బ్యూటిషియన్ చేస్తే నలుగురికి ఫేషియల్స్ చేస్తే ఒక 400 వస్తాయి. ఇట్లా ఉంటది మన ఆలోచన. సో అట్లా మనం చేస్తా ఉంటాం. సో ఏది చేసినా కూడా మనకి అక్కడ టైం ఫ్లెక్సిబిలిటీ అనేది రావాలి, అదే విధంగా రిస్క్ చేయకపోతే రాదు. సో ఖచ్చితంగా టైం అనేది పెట్టాలి. నేనేమనుకున్నా అంటే, ఏదన్నా ఒకటి మంచి పెట్టుబడి లేని వ్యాపారం కావాలి. సో ఏదన్నా కావాలి, ఏదన్నా కావాలి అని చాలా సార్లు అనుకునేది. థ్యాంక్ యూ గాడ్ అండి, నిజంగా నేను ఈ బిజినెస్ లకి రావడానికి కారణం ఫస్ట్ నా ఆరోగ్యమే. సో కొత్త వాళ్ళ కోసం చెప్తా ఉన్నా. సో నాకు ఆ రోజు హెల్త్ ప్రాబ్లం రాకపోయి ఉంటే నేను ఈ రోజు ఈ బిజినెస్ లకు రాకపోయి ఉండేదాన్నేమో. సో ఆ రోజు సప్లిమెంట్స్ వాడినా కాబట్టి ఈ రోజు ఉమెన్ ఎంపవర్మెంట్ టైగర్ గా మీ ముందు నిలబడగలిగిన నేను. సో కాబట్టి ఆ రోజు నాకు హెల్త్ ప్రాబ్లం రావడం జరిగిందండి, నాకు కంప్లీట్ బ్లడ్ ఇన్ఫెక్షన్ అయింది. సో దానికోసం నేను వెస్టేజ్ సప్లిమెంట్స్ వాడడం స్టార్ట్ చేశాను. సో వాడిన తర్వాత నాకు రిజల్ట్ వచ్చినాక ఈ బిజినెస్ నేను ఎందుకు చేయకూడదు? రెండు లీడర్స్, వై దిస్ బిజినెస్, హౌ దిస్ బిజినెస్, ఎందుకు నేను ఈ బిజినెస్ చేయాలి, ఎందుకు చేయాలి అన్నది మనకు క్లారిటీ ఉంటే ఎట్లా చేయాలి అన్నది చాలా ఈజీ. సో నేను ఆ రోజు డిసైడ్ అయినా ఒకటే అండి, మా మదర్ కి డ్రీమ్ ఉండేది, నేను ఏదైనా ఒక హెల్త్ సర్వీస్ లో జాబ్ చేయాలని చెప్పేసి. తను లేరు ఇప్పుడు. సో ఆమె కోసం నేను చాలా ట్రై చేసిన. సో మ్యారేజ్ అయింది, గవర్నమెంట్ టీచర్ కదా, మీకు తెలియదు ఏమున్నది, జాబ్ లకు పంపిస్తారా? పంపించరు. సో నాకే జాబ్ ఉంది కదా, 1,00,000 రూపాయలు వస్తే నువ్వు బయటికి పోయి ఏం చేస్తావు అని అంటారు, కామన్ క్వశ్చన్ అది. సో నేను కూడా లైట్ తీసుకునేదాన్ని, కానీ డ్రీమ్స్ అనేటివి ఉంటాయి కదా, లోపల నుంచి రగులుతా ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రతి ఒక్క ఉమెన్స్ చాలా చాలా పెద్ద డ్రీమర్స్ అండి, ఏం జరుగుతుంది అంటే మనకు టైం సహకరించక మనం 4 గోడల మధ్య ఉండిపోతాం. వన్స్ ఎప్పుడైతే టైం రిలీజ్ అవుతుందో మనల్ని ఆపే వాళ్ళు కూడా ఉండరు అక్కడ. ఎస్ ఆర్ నో? ఇది క్లియర్. సో అప్పుడు నేను డిసైడ్ అయినా ఏదో ఒకటి రావాలి ఆపర్చునిటీ అని చెప్పేసి నేను అనుకునేదాన్ని. థ్యాంక్ యూ గాడ్, హెల్త్ రూపంలో నాకు ఈ ఆపర్చునిటీ రావడం జరిగింది. సో నేను ప్రోడక్ట్స్ వాడుకున్నా. నేను వాడుకున్న తర్వాత నాకు బాగా రిజల్ట్ వచ్చింది. ఇదే నలుగురికి చెప్పాలి అని చెప్పేసి ఆ రోజు నేను సీరియస్ డిసైడ్ అయినా. సో ఆ రోజు నేను తీసుకున్న డెసిజన్ ఈ రోజు మీకు కళ్ళ ముందు కనబడతా ఉన్నా. ఒకప్పుడు 1 year బ్యాక్ సమతా మేడం అంటే 4 గోడల మధ్య ఒక హౌస్ వైఫ్, పిల్లలకు మదర్ గా, సో సార్ కి సర్వీస్ ఒక వైఫ్ గా చేస్తూ ఇంట్లో నుంచి నా పని నేను చేసుకొని కామ్గా ఇంట్లో ఉండేది. కానీ ఈ రోజు నేను ఏదైతే డిసిజన్ తీసుకొని నేను మాట్లాడటం స్టార్ట్ చేసి నేను బయటికి వెళ్ళగలిగానో, ఎంటర్ తెలంగాణ మొత్తం సమతా మేడం, మధు సార్ వేస్టేజ్ అంటే మారు మోగుతా ఉన్నది. సో నేను ఏం చేసిన అంటే జస్ట్ షాప్ అనేది చేంజ్ చేయడం కలిగింది. సో షాప్ చేంజ్ చేయడానికి ముందు నేను ఏం డిసైడ్ అయినా అంటే, నేను ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనే దానికి నేను డిసైడ్ అయినా. సో నేను ఎందుకు చెయ్యాలి అన్నది నాకు క్లారిటీ రాగలిగింది కాబట్టి ఎట్లా చెయ్యాలి అన్నది కూడా నేను నిర్ణయించుకోవడం జరిగింది. సో ఈ రోజు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గా నేను ఉండి ఈ బిజినెస్ లో మొమెంటం ఎట్లా తీసుకురావాలి, మనం 10 మందికి ఎట్లా సర్వీస్ చేయగలగాలి. సో అక్కడ మదర్ కి ఒక డ్రీమ్ ఉంది, నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ అవసరం ఉంది, ఈ బిజినెస్ లో నేను ఎట్లా ముందుకు పోతే గ్రోత్ అవుతుందని మేము ఎందుకు అనేది మేము డిసైడ్ అయ్యాం ఈ రోజు. సో ఎట్లా చేయాలన్నది క్లారిటీ తీసుకొని ఈ బిజినెస్ నుంచి 15 లక్షల కారు, స్కూటీ, అదే విధంగా పర్ మంత్ యావరేజ్ 1,00,000 రూపాయల ఇన్కమ్ అనేది మేము అచీవ్ చేయగలుగుతా ఉన్నాం, బికాస్ ఆఫ్ వెస్టేజ్ ఓన్లీ. సో ఇది ఎట్లా సాధ్యమైంది, ఈ 1,00,000 రూపాయలు పర్ మంత్ తీసుకోవడానికి ఎట్లా సాధ్యమైంది అన్నది ఈ రోజు నేను ఏదైతే నేను ముందు చేసి సక్సెస్ అయ్యానో ఆ టిప్స్ మీకు ఇవ్వడానికి నేను రెడీ ఉన్నాను. సో ఎంతమంది టిప్స్ తీసుకోవడానికి రెడీ ఉన్నారో మీరే ఆలోచన చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీడర్స్, ఏది మనం చేసినా ఒక మంచి నెట్వర్క్ మార్కెట్ లో మనం ఉన్నాం.
సో దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అంటే ఆలోచన చేయండి. మనము పోయి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కరీంనగర్ వెళ్తా ఉన్నాను. నేను కరీంనగర్ కి వెళ్ళాలి అంటే వరంగల్ నుంచి కరీంనగర్ బస్ ఎక్కితే కరీంనగర్ వెళ్ళగలుగుతానా, హైదరాబాద్ బస్ ఎక్కితే వెళ్ళగలుగుతానా? కరీంనగర్ బస్సే ఎక్కగలగాలి. సో నేను ఎందుకు వెళ్తా ఉన్నా అన్నది ప్రయాణం డిసైడ్ చేసుకోవాలి. ఏ బస్ ఎక్కాలన్నది కూడా నేను ప్రయాణం డిసైడ్ చేసుకోవాలి. సో నేను హైదరాబాద్ బస్ ఎక్కింది అనుకోండి, చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సో అదే డైరెక్ట్ కరీంనగర్ బస్ ఎక్కింది అనుకోండి, నేను కరీంనగర్కే వెళ్ళొచ్చు. ఎందుకు అంటే మనం సిస్టమ్ లో లేకపోతే గనక మనం ఏ బస్సు ప్రయాణం చేసినా కూడా వేస్తే. నాకు చెప్పండి, ట్రైన్ ఎక్కడ నడుస్తుందండి? పట్టాల మీదనే నడుస్తుంది. బస్సు రోడ్డు మీదనే నడుస్తుంది. మరి బస్సును తెచ్చి పట్టాల మీద పెడితే ఏమవుతుంది? సిస్టమ్ తప్పుద్దా తప్పదా? ట్రైన్ తీసుకొచ్చి మన రోడ్డు మీద పెడితే ఏమవుతుంది? తప్పుతుందా తప్పదా? సో మేడం, నా వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ ఉంది మేడం, క్లియర్. ఓకే ఓకే. సో అప్పుడు ఏమైతుందండి, ట్రైన్ పట్టాల మీదనే నడవాలి, బస్సు రోడ్డు మీదనే నడవాలి. దట్ ఈస్ సిస్టమ్. సో మరి మనం కూడా ఏం చేయాలి అంటే వెస్టేజ్ బిజినెస్ లో నేను ఎవరో స్వాతి మేడం వచ్చి నాకు ప్లాన్ చెప్పింది, భవానీ మేడం వచ్చి నాకు ప్లాన్ చెప్పింది, అబ్బాయి ఇప్పుడు ఆధార్ కార్డు ఇవ్వకపోతే నాకు మొహమాటం అవుతుంది, ఆధార్ కార్డు ఇచ్చి నేను జాయిన్ కావాలి ఏదో వచ్చింది కాబట్టి అని చెప్పేసి మనం ఏం చేస్తా ఉంటామంటే ఫస్ట్ అయితే నీ ఆధార్ కార్డు ఇయ్యాక తర్వాత సంగతి తర్వాత అని చెప్తాం. ఆమె మొహమాటానికి ఏం చేస్తుంది, ఆధార్ కార్డు ఇస్తుంది. వెస్టేజ్ బిజినెస్ లో లీడర్స్ నేను చెప్తా ఉన్నా, మీరు గుర్తు పెట్టుకోండి, ఆధార్ కార్డు ఇచ్చి మనం జాయిన్ అయితే నడింట్ల కూర్చొని నారాయణ అంటే ఏ దేవుడు కూడా మనల్ని కనికరించడు. సో ఇప్పుడు నేను ఎంబడే లాగిన్ అయినా, ఆధార్ కార్డు ఇచ్చిన నా అకౌంట్ లో తెల్లారి వరకు 1,00,000 రూపాయలు పడతాయా అండి? పాసిబుల్ అవుతుంది అది? మరి నేను ఏం చేయాలి? ట్రైన్ దాని పని దాని సాఫీగా ఎట్లా సాగించుకుంటా ఉన్నది, ఒక రోడ్డు మీద వెహికల్ దాని పని అది ఎట్లా సాఫీగా సాగిస్తుంటా ఉన్నది. కాబట్టి మన వెస్టేజ్ బిజినెస్ లో కూడా సిస్టమ్ ఉంటది, విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటది. సో ఖచ్చితంగా మనం సిస్టమ్ లో ఉండాలి. లీడర్ ఏం చేయాలి ఈ బిజినెస్ లో మనం ముందుకు పోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నిర్ణయించుకోవాలి. నాకేం డ్రీమ్స్ ఉన్నాయి, నేను రానున్న 90 రోజులలో నేను ఏం అచీవ్ కాగలుగుతా ఉన్నా, నేను రానున్న 6 నెలల్లో నా డ్రీమ్ నేను ఏం పెట్టుకున్నాను. సో ఒక 1 year లో అండి 3 గోల్స్ మీరు డిసైడ్ అవ్వండి లీడర్. అదేంటి అంటే ఒక రోజు నుంచి 90 రోజుల వరకు నేను ఏం డిసైడ్ అవ్వాలి, నాకు ఏం డ్రీమ్ కావాలి, మిషన్ 90 days లో నేను ఏం పని చేయగలగాలి. ఎట్ ద సేమ్ 90 నుంచి 120 రోజులు, 120 రోజులలో నేను ఏం అచీవ్ కాగలగాలి. సో 120 రోజుల నుంచి 365 రోజులు, ఒక 1 year ఈ బిజినెస్ లో నేను ఏం సాధించాలి. ఇవి గనక మనం క్లారిటీగా ఉంటే ఈ బిజినెస్ గేమ్ ఆడడం చాలా చాలా సింపుల్. దీనికి మనం ఏం చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ లో ఉండాలి. మనం సిస్టమ్ లో ఉండాలి అంటే అప్లైన్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, డౌన్ లైన్ ని బలవంతంగా పీవీ కొనేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ అయ్యి సిస్టమ్ లో ఉండాలి అంటే ఎవ్రీ డే అండి మనం ఖచ్చితంగా మన అప్లైన్ తో కౌన్సిలింగ్ లో ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి లీడర్స్, అప్లైన్ తో కౌన్సిలింగ్ లో ఉండాలి అని అంటే 24 గంటలు అప్లైన్ కి కాల్ చేయడం కాదు. సో నేను ఏం చేస్తా ముందుకెళ్తా, నేను ఎట్లా చేస్తా ముందుకెళ్తా. ఈ బిజినెస్ లో కీ ఆఫ్ ద సక్సెస్ ఏంటిది? సో ఏ అప్లైన్ కూడా మనల్ని ఎప్పుడు కూడా డబ్బులు కట్టమన్నారు. సో అక్కడ ఏం చెప్తారు అంటే ఒక అప్లైన్ 10 సార్లు మనకు కాల్ చేస్తా ఉన్నాడు అంటే మనము గ్రోత్ కావడానికి ముందు రోజులు మన దగ్గరే ఉన్నాయి అని చెప్పేసి మనకు అప్లైన్ కాల్ చేయడం జరుగుతూ ఉంటది. సో ఎప్పుడైతే మనం అప్లైన్ తో ఎవ్రీడే కౌన్సిలింగ్ ఉండి అప్లైన్ తో మనం కమ్యూనికేషన్ పెట్టుకోగలుగుతామో ఆ రోజే మన ఫస్ట్ సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ లో ఉండాలా. చూడండి ఇప్పుడు పిల్లోడ్ యాటిట్యూడ్ ఎట్లుంటదండి, వాడు పొద్దున లేస్తాడు, బ్రష్ చేస్తాడు, స్నానం చేస్తాడు, స్కూల్ కి రెడీ అవుతాడు, టిఫిన్ చేస్తాడు, లంచ్ బాక్స్ పట్టుకుంటాడు, బ్యాగ్ చదువుకుంటాడు, స్కూల్ కి వెళ్ళిపోతాడు. దట్ ఈస్ సిస్టమ్. సేమ్ నేను ఇందాక ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పిన, వస్తుంది ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది, దాని పట్టాల మీద అది ప్రయాణం చేస్తుంది. బస్సు వస్తుంది, ప్రతి బస్ స్టాండ్కి వెళ్తుంది, రోడ్డు మీద దాని ప్రయాణం చేస్తుంది. మరి మనం ఈ బిజినెస్ లో ఏం చేయాలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ అవ్వాలి, ఈ బిజినెస్ నేను ఎందుకు చేస్తా ఉన్నా, ఎట్లా చేయాలి, ఈ బిజినెస్ చేస్తే నేను ఎట్లా ముందుకెళ్తా. ఈ 3 క్లారిటీలు మనం కూడా సిస్టమ్ లో ఉండాలి. సిస్టమ్ లో ఉండాలి అంటే ఏం లేదు లీడర్, మనం ఎప్పుడైతే మన అప్లైన్ మన ఇంటికి వచ్చి ఈ అవకాశాన్ని మనకు చూపెట్టగలుగుతారో ఈ అవకాశాన్ని మనం జర గట్టిగా పట్టుకోవాలి. సో ఎప్పుడైతే పిలికిడి బిగించి అవకాశాన్ని మనం పట్టుకోగలుగుతామో సక్సెస్ మన కళ్ళ ముందుకే రావడం జరుగుతుంది. సో దీనికి మనం ఏం చేయాలి అంటే
ఎవ్రీ డే మనకి ఎప్పుడైతే అప్లైన్ కాల్ చేస్తా ఉన్నారో జూమ్ జూమ్ జూమ్. ఈ రోజు ఒక సమత మేడం అనర్గళంగా మాట్లాడుతా ఉన్నారు, ఇంత మోటివేషన్ మాట్లాడగలుగుతా ఉన్నారు అంటే కేవలం జూమే. సో మా అప్లైన్ మమ్మల్ని జాయిన్ చేసినప్పుడు ఒకటే మాట చెప్పిండ్రు, ఎవ్రీ డే మీరు జూమ్ లాగిన్ కావాలి. సో మేము జనవరి 2023 తారీఖు రోజు మేము ఈ బిజినెస్ లో లాగిన్ అయినామండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఏ రోజు కూడా జూమ్ అనేది ఆపలేదు. సో ఎవ్రీ డే ఫస్ట్ మనం నేర్చుకోగలిగింది ఏంటిది, ఎక్కడ నేర్చుకోవాలి అంటే గనక 6 గంటలకి మన ప్రయాణం స్టార్ట్ అవుతుంది జూమ్ తో. ఎవ్రీ డే మనం జూమ్ అటెండ్ అయితే మన 90% బిజినెస్ అక్కడే కంప్లీట్ అయిపోద్ది లీడర్. సో ఎవ్రీ డే మనం జూమ్ అటెండ్ అవ్వాలి. అదే విధంగా అటెండ్ అవ్వడం ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకొని మాట్లాడడం కూడా అంతే ఇంపార్టెంట్. మేడం నేను జూమ్ అయితే తింటా, నా పేరైతే నీకు కనబడుతుంది, ఇక్కడ నేను నిండా చెదర కప్పుకొని అనుకుంటా, నేను అస్సలే జూమ్ లో మాట్లాడా అంటే బిజినెస్ కూడా పండుకున్నట్టే ఉంటది. ఎస్ ఆర్ నో? సో ఏం జరుగుతుంది అని అంటే, నేను ఎప్పుడైతే స్క్రీన్ మీదకి వచ్చి నేను మాట్లాడానో ఎట్ ద సేమ్ నేను తీసుకొచ్చిన డౌన్ లైన్ కూడా అదే పని చేయడానికి ఆస్కారం ఉంటది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 6 to 7 మన బిజినెస్ మోటివేషన్ పాజిటివ్ గా డే స్టార్ట్ అయ్యే జూమ్ అనేదే. సో 6 గంటల నుంచి 7 గంటల వరకు స్టార్ట్ అవుతుంది. కాబట్టి నేను ఫస్ట్ మనం అనుకోవాలి, నేను జూమ్ అటెండ్ అయితా, నేను స్క్రీన్ మీద మాట్లాడగలుగుతా, నేను హైలైట్ కావాలి, నా టీమ్ కి నేను ఒక మోటివేషన్ కావాలి, నాకు నచ్చిన పాయింట్ వై నాట్ నేను ఎందుకు చెప్పకూడదు అని చెప్పేసి మనం డిసైడ్ అయ్యి ప్రతిరోజు మనం జూమ్ లో అటెండ్ అయ్యి మనం మాట్లాడగలిగితే గనక 90% బిజినెస్ అక్కడే కంప్లీట్ లీడర్స్. సో నేను అంత సీడీ విన్నా ఎంబడే లీవ్ అయిపోయినా. ఎస్ ఆర్ నో? నాకు స్క్రీన్ మీద భయం ఉంటది. మరి రేపు పొద్దున నేను బ్రాంజ్ అయితా, సిల్వర్ అయితా, గోల్డ్ అయితా, డైమండ్ అయితా, ఏం మాట్లాడగలగాలి? నేను తీసుకొచ్చిన డౌన్ లైన్ ఉన్నది, ఆమె పొద్దున్నే జూమ్ ఆన్ చేసుకొని విపరీతంగా మాట్లాడుతుంది. ఏమైంది అక్క నువ్వు మాట్లాడలేని మన తలకే ఎడబెట్టుకోవాలి అప్పుడు, అంతే కదా? కాబట్టి మనం లాగిన్ అయ్యి మనం కూడా జస్ట్ మన నేమ్, ప్రొఫెషన్, మన డ్రీమ్ ని, మనకు నచ్చిన పాయింట్ ని మనం చెప్పినట్టయితే జూమ్ మనల్ని ఎట్లా స్వీకరిస్తుంది అన్నది ఇట్లా ఉంటది రిజల్ట్ నాలాగా. సో నేను కూడా ఒకప్పుడు జూమ్ లో మాట్లాడమనంటే మధు సార్ నువ్వు అనేదాన్ని, నీకేడా పని లేదని నన్ను నువ్వు మాట్లాడటం, నీ మాట్లాడక నన్ను ఇన్వైట్ చేస్తా ఉన్నావు అని చెప్పేసి అనేది. మై నేమ్ ఈజ్ సమత, హౌస్ వైఫ్ అని చెప్పేసి నేను పక్కకి వెళ్ళిపోతా ఉంటే. సో అటువంటి నేను ఈ రోజు సెషన్స్ చేస్తా ఉన్నా అంటే బికాస్ ఆఫ్ నాకు ధైర్యం వచ్చింది అంటే ఓన్లీ జూమ్ అండి. సో 1 or 2 minutes మనం మాట్లాడడం స్టార్ట్ చేస్తే దాని స్వీట్ రివెంజ్ ఎట్లా ఉంటది అంటే ఇట్లా ఉంటది. సో లీడర్స్ ప్రతి ఒక్కరం మనం అటెండ్ అవ్వాలి, మన డౌన్ లైన్స్ అటెండ్ చేపియాలి. ఎవరికైతే మీరు కొత్త వాళ్ళకి ప్లాన్ చెప్పగలుగుతారో సో నెక్స్ట్ డే వాళ్ళని జూమ్ లో లాగిన్ చేస్తే గనక మనకు 90% బిజినెస్ అక్కడే కంప్లీట్ అయిపోద్ది. ఎట్ ద సేమ్ వాళ్ళు ఎట్లా డూప్లికేట్ అవుతారు, వాళ్ళంతటా వాళ్ళని మనం డూప్లికేట్ చేయగలగాలి అంటే మనం చేసే పని మనం ఏం చేయాలా, మనం ఏం పని చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సిస్టమ్ ఉంది కదా సిఎన్సి అని చెప్పేసి. సో మనం సిఎన్సిలో గనక వాళ్ళని డిస్ట్రిబ్యూటర్ ని వచ్చిన పర్సన్ ని మనం సిఎన్సిలో పెట్టగలిగితే గనక మనకు 3 పనులు అక్కడే జరిగిపోతాయి. అదేంటి అంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ డే సిస్టమ్ లో జూమ్ లకు రావడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ సిఎన్సి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను కదా, మనం ఏదైతే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని వర్క్ చేస్తా ఉన్నామో ఆ ఎగ్జాంపుల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఎట్ ద సేమ్ సిఎన్సి కూడా ఉపయోగపడుతుంది. సిఎన్సి అనేది మన వెస్టేజ్ బిజినెస్ లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే నేను కన్సిస్టెన్సీగా ఉంటేనే నేను తీసుకొచ్చిన పర్సన్ కూడా కన్సిస్టెన్సీ ఉండడానికి ఉపయోగపడుతుంది. నేనైతే వేస్టేజ్ సబ్బు వాడా, కానీ నేను తీసుకొచ్చిన పర్సన్స్ మాత్రం ఖచ్చితంగా నీమ్ సోప్ వాడిపిస్తా అంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అండి? అంతే కదా? కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పరిపూర్ణంగా నేను వాడగలగాలి, నేను చేసే పని ఎంతవరకు కరెక్ట్ ఉంది. ఫస్ట్ ఒక్కటే అండి, నేను గనక 100కి 100% నేను సిస్టమ్ లో ఉండి నేను ప్రోడక్ట్ వాడుకొని నేను ప్లాన్ చెప్పి నేను ఎప్పుడైతే ముందుకు పోతానో నా బిజినెస్ కూడా నాకు తెలియకుండానే మూమెంటం అనేది ముందుకు పోవడం స్టార్ట్ అవుతుంది. నేను కోరుగా ఉన్నాని తెలవడానికి కారణం ఏంటిది అంటే 100కి 1000% సిఎన్సి అని చెప్తా ఉంటా. సో నేను 100 పీవీలో ఉండాలా, ఒక 10 మందిని నేను 100 పీవీకి తీసుకొచ్చుకోవాలి కొత్త వాళ్ళు. సో నేను 100 పీవీ 14వ తారీఖు రోజు సాయంత్రం చేస్తా. ఇక కోడ్స్ ఉంటే ప్రోడక్ట్స్ ఉంటే కోడ్స్ ఉండే చేసే 100 పీవీ ఎప్పుడైనా చేయాల్సిందే. దాన్ని 14వ తారీఖు వరకు మనం ఎందుకు పోస్ట్ పోన్ చేసుకోవాలి? నేను ఎట్లా డిసైడ్ అయితే తెలుసా అండి, 2వ తారీఖు రోజు
11 గంటలకి స్టోర్ ఓపెన్ చేస్తే నా గ్రూప్ పీవీ, నా పర్సనల్ పీవీలా ఫస్ట్ పీవీ నాదే ఎక్కాలి. ఎంతమంది ఇట్లా డిసైడ్ అయ్యిండ్రు? సో నేను మాత్రం ప్రామిస్ చెప్తా ఉన్నా లీడర్, నేను ఇదే డిసైడ్ అవుతా. నేను మీరు అవసరమైతే కాజీపేట స్టోర్ ఫోన్ చేసి అడగండి, తమ్ముడు నువ్వు ఫస్ట్ రాగానే నాదే ఫస్ట్ బిల్ ఎక్కాలి అనుకుంటా. ఎందుకు అంటే నేను ఎట్లా డిసైడ్ అవుతా అంటే నా మొమెంటం నేనే తెచ్చుకోవాలి, నేను పోయే దారిలో నేను ఫస్ట్ ఉండాలి, ఎవరికి వాళ్ళు డిసైడ్ అవ్వాలి, నా దారిలా నేనే ఫస్ట్ ఉండాలి. సో నేను ముందుకెళ్ళాలి, నేను ముందుకెళ్ళడంలో నేను నెంబర్ 1 ఉండాలి అని చెప్పేసి మనం ఎప్పుడైతే అనుకుంటామో మన మొమెంటం కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరము మాక్సిమం 2 నుంచి 5 లోపే మన సిఎన్సి అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎంత బాగుంటుంది ఆలోచన చేయండి. నేను ఒక కొత్త పర్సన్ దగ్గరికి ప్లాన్ కు వెళ్ళిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సిఎన్సి నేను స్క్రీన్ ఓపెన్ చేసిన, నేను 2వ తారీఖు రోజే 100 పీవీ చేసిన, ఎంత బాగుంటది అప్పుడు చెప్తే. సో నేను అదే పని చేస్తా, 2వ తారీఖు రోజే 100 పీవీ కంప్లీట్ చేస్తా. నాది ఆల్రెడీ 100 పీవీ అయిపోయింది మేడం అని చెప్పేసి చెప్తా. కాబట్టి ప్రతి ఒక్కరండి, మనం తీసుకొచ్చిన వాళ్ళు కావచ్చు, మనం కావచ్చు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కన్సిస్టెన్సీలో ఉంటూ, మనం కన్సిస్టెన్సీ తర్వాత నెక్స్ట్ జూమ్ కి వెళ్ళేసి మనం వర్క్ ఈజీ చేసుకుంటే గనక మన పని ఈజీ ఉంటది. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేషన్. ఎట్లా డూప్లికేషన్ అవుతారు? ఎట్ ద సేమ్ నేను ఏ పని చేస్తే నేను తీసుకొచ్చిన వ్యక్తి కూడా అదే డూప్లికేషన్ అవుతాడు. ఏం డూప్లికేషన్ కావాలి? సో నేను సిఎన్సీలో ఉంటే ఆటోమేటిక్ గా నన్ను చూసి సిఎన్సీ చేస్తారు. లేదు లేదు ఫస్ట్ డౌన్లైన్ సిఎన్సీ చేయాలి, ఇంకా 4 రోజులకు నేను సిఎన్సీ చేస్తా. ఏం డూప్లికేషన్ అవుతుంది? నెగిటివ్ డూప్లికేషన్ అవుతుంది. కాకుండా మనం చేస్తూ మన డౌన్లైన్ కి మనం చేసే పనిని డూప్లికేషన్ చేయడమే ఈ బిజినెస్. ఎట్లా డూప్లికేషన్ చేయాలి అంటే హోమ్ మీటింగ్స్ ద్వారా మనకు డూప్లికేషన్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ లీడర్స్, ఎప్పుడైతే మన బిజినెస్ లో సక్సెస్ ఏంటిది అంటే హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్. ఏం చేయాలి? హోమ్ మీటింగ్. ఎవ్రీ డే మనం ఎక్కడైతే మీటింగ్ చేస్తా ఉన్నామో మన గ్రూప్ లో స్టోరేజ్ నిండిపోయేలాగా హోమ్ మీటింగ్ ఫొటోస్ రావాలి. నేను చాలా మందికి ఒక టిప్ చెప్తా. ఒక జాబ్ చేసే వాళ్ళైతే, ఒక ఉమెన్, నార్మల్ గా నేను ఒక టీచర్ అనుకుందాం, నా టైమింగ్ ఎట్లా ఉంటది అంటే 9 నుంచి 4 దాకా ఉంటది. సో నేను ఎట్లా హోమ్ మీటింగ్ చేయాలి అని అంటే, మేడం చాలా మంది అంటారు, మేడం నేను జాబ్ చేస్తా ఉన్నా, నాకు టైం సరిపోతలేదు, నేను ఎట్లా చేయాలి అని అడగచ్చు. కనీసం 2 హోమ్ మీటింగ్స్ అన్నా మీరు పర్ డే పెట్టుకోగలగాలి. టైం కొంచెం, ఇప్పుడు చెప్పండి, హౌస్ వైఫ్ కైనా అదే 24 గంటలు ఉంటది, ఒక జాబ్ చేసే వాళ్ళకైనా అదే 24 గంటలు ఉంటది. దాన్ని ఎట్లా సెట్ చేసుకోవాలనేది మన చేతిలోనే టైం ఆధారపడి ఉంటది లీడర్స్. కాబట్టి ఒక జాబ్ చేసే వాళ్ళైతే కనీసం రోజుకు 2 హోమ్ మీటింగ్స్ పెట్టుకోండి. 2 హోమ్ మీటింగ్ పెట్టుకోవడం ద్వారా ఏమైతుంది అంటే 30 రోజులు 60 హోమ్ మీటింగ్స్. సరే అందులో నుంచి ఒక 10 తీసేద్దాం, టైమ్ ఫంక్షన్స్ సమ్మేదన్ ఉంటే, మిగతా 50 హోమ్ మీటింగ్స్ అవుతాయి. 50 హోమ్ మీటింగ్స్ మనం చేస్తే కనీసం అందులో నుంచి 5 లీడర్స్ మనం వెతికి దేవులాడితే ఒక 5 లీడర్స్ వస్తారు. 5 లీడర్స్ లో 4 ప్రోడక్ట్స్ వాడతారు. సో 2 బిజినెస్ లో నిలిస్తే మీకేమన్నా నష్టమా? ఒక నెలకి 2 డిస్ట్రిబ్యూటర్స్ వస్తే వాళ్ళు 2 బ్రాంచులు కావచ్చు సీరియస్ లీడర్స్. మీరు అట్లా మిషన్ 90 డేస్ గేమ్ ఆడితే మిషన్ 90 డేస్ లో మీకు నెలకి 2 లీడర్స్ సీరియస్ పర్సన్స్ వస్తే 6 లీడర్స్ వచ్చిండ్రా అండి. 6తో మీరు క్రౌన్ కావచ్చా? డెప్త్ వేసుకుంటే డైమండ్ కావచ్చా? అంతే కదా లీడర్. ఇంకొకటి మీకు ఇంకొక టిప్ కూడా చెప్తాను నేను. హౌస్ వైఫ్ అయితే రోజుకి మాక్సిమం 5 హోమ్ మీటింగ్స్ పెట్టుకోండి మీరు. నేను 8 చెప్తా నార్మల్ గా, కానీ మీకు 5 చెప్తా ఉన్నా. సో ఈ 5 రివెంజ్ ఎట్లా ఉంటుందో కూడా మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. రోజుకు మీరు 5 హోమ్ మీటింగ్స్ పెట్టుకుంటే కనుక హౌస్ వైఫ్ మనం ఎంత పని చేసుకున్నా కూడా 10 గంటల వరకు మన పని అయిపోద్ది. 10 to 4 నేను చేసే సీక్రెట్ ఇదేనండి. ఈ రోజు సమత మేడం ఒక క్రౌన్ గా ఇంత ఇన్కమ్ తో నేను నిలబడగలిగింది అంటే కారణం ఇదే. సో నేను మార్నింగ్ 10 o'clock నుంచి 4 o'clock వరకు ప్లాన్ చేస్తా. 5 హోమ్ మీటింగ్స్ పెట్టుకున్నా. 1వ రోజు 5 హోమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసా. వారంలో 2వ రోజు 5 హోమ్ మీటింగ్స్ కంప్లీట్ చేసా. 3వ రోజు చేసా. 4వ రోజు చేసా. 5వ రోజు చేసా. 6వ రోజు, 7వ రోజు. వారానికి 7 రోజులు కదండి. రోజుకు 5 హోమ్ మీటింగులు చేస్తే 7×5 35 హోమ్ మీటింగ్స్ ఇక్కడే అయినాయి కదండి. సో 35 హోమ్ మీటింగ్స్ రిజల్ట్ ఎక్కడ వస్తుంది అంటే సిఈఓ, కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. మీరు చూడండి, హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళకి కొత్తపేట, సుచిత్ర, బొగులకుంట. సో కరీంనగర్ నియర్ బై ఉన్న వాళ్ళకి కరీంనగర్ ఫిలిం భవన్, వరంగల్లో ఉన్న వాళ్ళకి కాజీపేట్ డిఎల్సిపిలో జరుగుతా ఉన్నది. సో మంచిర్యాలలో అక్కడ జరుగుతా ఉన్నది, గోదావరిఖనిలో జరుగుతా ఉన్నది, ఎక్కడో కాదు మన ఆర్గనైజేషన్ లోనే జరుగుతా ఉన్నాయి. సో కాబట్టి
మనం కోరుగా హోమ్ మీటింగ్స్ చేసిన రిజల్ట్ ఎక్కడ కనబడుతుంది అంటే ఎట్ ద సేమ్ మళ్ళీ సిఇఓకి రావడం జరుగుతుంది. సో సిఇఓలో ఏం జరుగుతుంది అంటే వారం రోజులు మనం ఏదైతే 35 హోమ్ మీటింగ్లు మనం చేయగలిగినామో మీరు ఆ 35 మంది పేర్లు మనం ఎవ్రీడే ఖచ్చితంగా డైరీ మెయింటైన్ చేయవలసి ఉంటది. సో నేను సిస్టమ్ లో ఉన్నా అంటే నా దగ్గర పట్టాలల్లో నాకు ఖచ్చితంగా నా కత్తులు సామలు ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను యుద్ధానికి వెళ్తా ఉన్నా, నా దగ్గర కత్తులు సామలు లేకపోతే నడుస్తుందా అండి? నడవదు కదా. సో మనం కత్తులు సామాలు రెడీ ఉండాలంట, డైరీ పెన్ రెడీ చేసుకొని మనం ఎవరికైతే ఈ రోజు హోమ్ మీటింగ్ కలవగలుగుతా ఉన్నామో వాళ్ళ నేమ్స్ ఒక వైపు రాయండి, కలిసిన వాళ్ళ నేమ్స్ కూడా ఒక వైపు మీరు రాయండి. రాసేసి ఆ హోమ్ మీటింగ్ ఏదైతే 7 రోజులు 35 మందికి మనం చెప్పగలిగినామో ఎట్ ద సేమ్ 8వ రోజు సిఇఓ ఎక్కడైతే మనం ప్లాన్స్ చెప్పగలిగినామో ఫాలో అప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్. సో వాళ్ళకి కాల్స్ చేసి వాళ్ళ సిఇఓకు 35 మందిలా కనీసం ఆ రోజు రెస్పాండ్ అయ్యి 30 మందిని మనం ఇన్వైట్ చేసినా కూడా లాస్ట్ కి ఒక 10 మంది అక్కడ కూర్చున్నారు అనుకుందాం. వారానికి 10 మందిలా 5గురు ఈ బిజినెస్ గురించి సీరియస్ గా విన్నారు, నలుగురు ప్రోడక్ట్స్ వాడిండ్రు, నలుగురు సీరియస్ గా ఉండి బిజినెస్ చేసిర్రు. సో అప్పుడు వారానికి 8 ప్లాన్స్ కదండి, వారానికి 4 కొత్త వాళ్ళు వచ్చిర్రు. సో 4 వారాలకి 16 మంది వచ్చిర్రు కదండి. అక్కడ 16 మందిలా కనీసం 8 మంది సీరియస్ గా బిజినెస్ చేస్తే మీకు నెలకి 8 మంది డిస్ట్రిబ్యూటర్స్ వచ్చినట్టేనండి. సో మరి మనం ఎందుకు చేయట్లేదు? సో రిజల్ట్ ఎందుకు రావట్లేదు అన్నది మీరు ఆలోచన చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిస్టమ్ లో ఉండాలి. నేను మళ్ళీ ఫస్ట్ కి వెళ్ళిన సిస్టమ్ మీన్స్ జూమ్ లో ఉండాలి. ఎట్ ద సేమ్ మనం కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకోవాలి. ఏదైతే మనం కన్సిస్టెన్సీ కంప్లీట్ చేసుకున్నామో కింద మన డౌన్ లైన్ కి డూప్లికేషన్ ఇవ్వగలగాలి. ఏదైతే డూప్లికేషన్ చేసి మనం హోమ్ మీటింగ్స్ కి వెళ్ళగలుగుతా ఉన్నామో ఆ హోమ్ మీటింగ్ రివెంజ్ అనేది ఎక్కడికి వస్తుంది అంటే అది సిఇఓ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మనము ఇప్పుడు చూడండి 35 మందిని వారానికి నేను కలిసిన నెలకి 4 సీరియస్ డిస్ట్రిబ్యూటర్స్ రావడం జరిగింది. వారానికి 4 డిస్ట్రిబ్యూటర్స్ రావడం జరిగింది. నెలకి 16 మంది డిస్ట్రిబ్యూటర్స్ నాకు సీరియస్ గా ఉన్న వాళ్ళు దొరికారు. అందులో నుంచి నేను ఏరిన ఆనిముత్యాలు సీరియస్ గా ఉన్న వాళ్ళు నాకు 4 వచ్చారు అనుకుందాం. 4 మీకు 4 లెగ్గులు బ్రాంజ్ అయితే యు ఆర్ ఇన్ డైమండ్. మేడం నా బిజినెస్ ముందుకు పోతలేదు, మేడం నేను బ్రాంజులనే ఉంటా ఉన్నా, మేడం నేను సిల్వర్లనే ఉంటానా, ఎంతకాలం మనం ఉందాం అక్కడే? ఎంతకాలం ఉందాం అక్కడే? ఎందుకు ఈ ప్లాన్ మనం అప్డేట్ చేసుకోకూడదు? లీడర్స్ ఒక్కటేనండి, నా మొమెంటం ముందుకు పోతలేదు అంటే నేను అనుకుంటా డౌన్ లైన్ మిస్టేక్ కాదు, అప్ లైన్ మిస్టేక్ కాదు, 100కు 100% నాదే మిస్టేక్ అనుకుంటా నేను. ఎందుకంటే నేను చెప్పే ప్లాన్ అన్నా నాకు వాళ్ళకి అర్థం కాకపోయి ఉండాలా, నేనన్నా కరెక్ట్ వేళ లేకపోయి ఉండాలా. ఈ 2 మిస్టేక్స్ జరుగుతాయి అని చెప్పేసి నేను అనుకుంటా. మీరు గనక సిస్టమ్ లో వాళ్ళని పెట్టేసి మనం సిస్టమ్ లో ఉంటూ నేను చెప్పిన టిప్ మీరు రోజుకి 5 హోమ్ మీటింగ్స్ చేసుకొని ఈ సిఇఓలో గనక మీరు ఆ 30 మందిలో 10 మందిని కూర్చోబెట్టి నెలకి 4 వారానికి 4 ఆనిముత్యాలు దొరికి వాళ్ళని సీరియస్ గా మనము ఒక రాయిని రత్నంగా మార్చగలిగితే మిషన్ 90 days లో మనం డైమండ్ పిన్ కొట్టచ్చండి. సో ఇట్లా చేసుకుంటా మనం ముందుకెళ్తే గనక మన బిజినెస్ ర్యాక్ అండ్ రోల్ గా వెళ్ళిపోతుంది. సో నేను నెలకి ఎంతమంది కొత్త వాళ్ళని నేను జూమ్ లోకి తీసుకొస్తా ఉన్నా ఆలోచన చేయొచ్చు మనం. ఈ సిఇఓ అనేది నేను అట్లానే చేస్తా ఉన్నా. సో ఈ రోజు ఒక సిఇఓ జరుగుతా ఉన్నది కాజీపేటలో అంటే నేను డిసైడ్ అయినా వారానికి 3 ఖచ్చితంగా కొత్త వాళ్ళని నేను కూర్చోబెట్టగలగాలి. సో ఇట్లా మేము ముందుకు చేసుకెళ్తా ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి FRU. సో దీనికంటే ముందు నేను కొంచెం లీడర్షిప్ యాడ్ చేస్తా. సో ఇప్పుడు నేను ఏదైతే సిఇఓ చెప్పినో నేను వన్ ఆఫ్ ద లీడర్ గా నిలబడే ఛాన్స్ ఉంటుంది. అదేంటి అంటే గనక నేను జాయిన్ అయ్యి సంవత్సరం అవుతుంది, నేను ఒక్కదాన్నే పోయి సిఇఓలో కూర్చుంటే ఎట్లా ఉంటది? నాకేమన్నా లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నట్ట? నా దగ్గర లీడర్షిప్ క్వాలిటీస్ వస్తలేవు అంటే నేను ఏదో ఒక మిస్టేక్ చేసినట్టే అని నేను 100% చెప్తా. సో ఎట్ ద సేమ్ నేను ఎక్కువ ప్లాన్స్ చెప్పి నా లీడర్షిప్ తత్వాన్ని ఎప్పుడైతే నేను చూపెట్టగలుగుతానో ఆ రోజే నేను ముందుకెళ్తా. ఎప్పుడైతే సర్వం అప్లైన్ మీద మనం డిపెండ్ అవుతామో మన బిజినెస్ శూన్యం లీడర్, శూన్యం. అప్లైన్ మీద ఆధారపడకుండా నేను ఎప్పుడైతే ముందుకెళ్ళగలుగుతానో నా దగ్గర ఒక విజయం పట్టుకొని ఉన్నట్టే లెక్క. తప్పేంలే, మీరు చేస్తున్న పని అప్లైన్కి అందివ్వగలగండి,
డౌన్లైన్ అప్లైన్ మధ్యలో ఒక రిలేషన్ బాండింగ్ అనేది ఒక అక్క చెల్లెల బాండింగ్ లాగా మనం పెట్టుకోగలగాలి. సో మన విన్నింగ్ టీమ్ కంప్లీట్ రిలేషన్ బాండింగ్ అండి. సో ఎట్ ద సేమ్ జెంట్స్ ఎవరైతే ఉంటారో మన బ్రదర్స్ అనుకోవచ్చు, లేడీస్ ఎవరైతే ఉంటారో మన సిస్టర్ తో సమానం అండి. కాబట్టి మన రిలేషన్ బాండింగ్ అప్లైన్ డౌన్లైన్ తో కూడా అట్లనే పెట్టుకోవాలి. సో ఎప్పుడైతే నేను అప్లైన్ తో మాట్లాడా, నేను నాకు నేనుగా చేస్తా అంటే మన బిజినెస్ బొక్కబోర్లో పడే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడైతే నేను నా అప్లైన్ తో కౌన్సిలింగ్ లో ఉండి కమ్యూనికేషన్ లో ఉండి నా రిలేషన్షిప్ నేను పెంచుకోగలుగుతానో నా బిజినెస్ మొమెంటం ఇంతకింతలు పదింతలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో గుడ్ రిలేషన్ మనం మెయింటైన్ చేయగలగాలి. అదేంటి అంటే కనీసం 2 days కి ఒకసారి అప్లైన్ కి కాల్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ మనం చేసిన పని అప్లైన్ కి అప్పచెప్పగలగాలి. ఎట్ ద సేమ్ మనం ఎక్కడికైతే వెళ్తా ఉన్నామో అప్లైన్ కి తెలియజేసి మనం వెళ్ళగలగాలి. మీకు ఏదైనా ప్రోడక్ట్ డౌట్ ఉంటే మీ అప్లైన్ క్లారిటీగా విషయం తెలుసుకోగలగాలి. సో అదే విధంగా నేను ఏదైతే ఒక ఆలోచన నాకు వస్తా ఉన్నదో నా అప్లైన్ తో షేర్ చేసుకోగలగాలి. నెగిటివ్ కాదండి, పాజిటివ్ పట్ల. సో మీకు ఏదైనా భయం అయింది అనుకోండి, అప్లైన్ తో షేర్ చేసుకోండి. సో ఇట్లా అప్లైన్ తో కౌన్సిలింగ్ లా ఉంటే ఏం జరుగుతుంది అంటే ఒక భగవంతుడితో మనం మన విషయాన్ని షేర్ చేసుకున్నట్టు ఉంటది. కాబట్టి మన అప్లైనే మనకు దేవుడితో సమానం అండి. ఈ రోజు మా అప్లైన్ శ్రీనివాస్ వడ్డమన్ సార్ ఎంత బిజీ ఉన్నా కూడా మేము చేసే పని చేస్తూనే ఉంటాం, మేము చెప్పే పని చెప్తానే ఉంటాం. సో ఏంటిది అంటే ఒక భగవంతుడికి మనం దర్శనం చేసుకుంటే మన పాజిటివ్ వైబ్రేషన్స్ ఎంత ఉంటాయో మన అప్లైన్ తో మాట్లాడుకుంటే కూడా మన పాజిటివ్ వైబ్రేషన్స్ అట్లా ఉంటాయి. కాబట్టి మన మధ్య కమ్యూనికేషన్ స్కిల్స్ ఎప్పుడైతే పెరగడం స్టార్ట్ అవుతుందో మన బిజినెస్ మూమెంటం కూడా అప్పుడే స్టార్ట్ అవుతుంది. చూడండి, ఒక తల్లి బిడ్డ ఉన్నారు, వాడిని ఎంత ముద్దాడి ఎంత కమ్యూనికేషన్ చేసుకుంటే వాడి దగ్గరికి వస్తాడు. దోడ్ పో అని కొడితే వస్తాడు అండి వాడు. 2 దెబ్బలు కొడితే గంట సేపు ఏడ్చుకుంటా కూర్చుంటాడు వాడు. దట్ ఈజ్ కమ్యూనికేషన్. సో మనం ఎప్పుడైతే రిలేషన్ బాండింగ్ పెట్టుకొని ఒక లీడర్షిప్ క్వాలిటీస్ పెట్టుకొని ముందుకు వెళ్తామో మనకు ఒక మంచి లీడర్షిప్ క్వాలిటీస్ తో అప్లైన్ డౌన్లైన్ కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. సో సేమ్ మనం ఎట్లయితే మెయింటైన్ చేసినామో మన డౌన్లైన్ కి కూడా సేమ్ డూప్లికేషన్ జరుగుతుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు స్వాతి మేడం డౌన్లైన్ ఉంది, నాతో రిలేషన్ స్వాతి మేడం ఎట్లయితే రిలేషన్షిప్ చేయగలుగుతుందో ఎట్ ద సేమ్ స్వాతి మేడంకి వచ్చిన డౌన్లైన్స్ కూడా అట్లానే రిలేషన్ బిల్డ్ చేయగలుగుతారు. రేణుక మేడం ఉన్నారు, చందన మేడం ఉన్నారు. కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లీడర్. సో ఇట్లా చేసుకుంటూ వెళ్తేనే మన బిజినెస్ మొమెంటం జరుగుతుంది. ఒకటేంటంటే మనం ఎంత హైక్ పోయినా కూడా స్టిల్ 5% లాగా మనం ఎప్పుడైతే వర్క్ చేయగలుగుతామో మన బిజినెస్ మొమెంటం కూడా అట్లానే వర్క్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంటది. నేను 5%, నేను ఈ రోజే జాయిన్ అయినా ఈ బిజినెస్ లో నేను ఈ రోజు లాగానే పనిచేయగలుగుతా అంటే 2 లక్షల చెక్ రావడానికి మనమే కారణం. దట్ ఈజ్ నేచర్. సో ఇట్లా చేసుకుంటా ముందుకెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెగా 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 ఈవెంట్ గురించి నేను చెప్తానండి. దట్ ఈజ్ FRU. ఇప్పుడు మన బిజినెస్ మొత్తం ఫ్యామిలీ మీదనే ఆధారపడి ఉంటది కదా. సో ఎట్ ద సేమ్ నేను చెప్పే మీటింగ్ కూడా ఫ్యామిలీ మీదనే ఆధారపడి ఉంటది. FRU ఇదేంటి అంటే ఫ్యామిలీ రీయూనియన్ ఫంక్షన్. సో లీడర్స్ ఇక్కడ చిన్నగా నాదే చెప్తానండి. నేను ఈ FRU అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన బాడీలో హార్ట్ ఎంత ఇంపార్టెంటో మనకు FRU కూడా అంతే ఇంపార్టెంట్. దయచేసి చెప్తా ఉన్నా, బ్రాంజ్ అండ్ అప్ లీడర్స్ మీరు ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకోండి. సో కొత్త వాళ్ళు కూడా 100కి 200% మీరు బుక్ చేసుకోండి కంపల్సరీ. అంటే నేను ఫస్ట్ బ్రాంజ్ అండ్ అప్ చెప్తా, ఇంకా ఇంపార్టెంట్ అంటే 5% వాళ్ళకనే చెప్తా. ఎందుకు అంటే మనం చేసేది ఎట్లాగూ చేస్తా ఉన్నాం, వెస్టేజ్ అనే బిజినెస్. సో ఎట్లాగూ పైసలు సంపాదించడానికి సిద్ధంగా ఉన్నాం. నాకు 1,00,000 రూపాయలు రావాలని నేను వర్క్ చేస్తా ఉన్నా, కానీ నేను మాత్రం మీటింగ్ కు రాను, నేను వాట్సాప్ లో వచ్చే వీడియోలు చూస్తా అంటే గనక ఈ బిజినెస్ మనకు సూటబుల్ కానే కాదు. ఎందుకు అంటే అంత పెద్ద ఈవెంట్ అండి. సో లీడర్స్ ఎవరు కూడా 4,540 రూపాయల కోసం మీరు ఆలోచన అసలే చేయకండి. ఎందుకంటే మన లైఫ్ 4 లక్షలు 3 తరాల ఇన్కమ్ తెచ్చుకోవాలి, 3 తరాల ఇన్కమ్ మనకు రావాలి, మనం ఒక 4,000 రూపాయలు పెట్టాలి అంటే గనక ఖచ్చితంగా ఈ మెగా ఈవెంట్ అనేది మనం 100% అటెండ్ కావాలి. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక రాయిని రత్నంగా మార్చి మనల్ని బయటికి పంపడానికి ఉపయోగపడేదే FRU మీటింగ్ అండి. సో నేను FRU మీటింగ్ వెళ్ళేటప్పుడు మీరు నమ్మరు, సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, సో మేము కొంచెం నా హెల్త్ ప్రాబ్లమ్ ఫైనాన్షియల్ గా చాలా టైట్ ఉండే, ఆ టైంలో మేము FRUకు వెళ్ళామని డిసైడ్ అయినాం.
సో మా అప్లైన్ కాల్ చేసి చాలా చాలా బలవంత పెట్టిండ్రు. ఈ గోస తప్పేటట్లేదు, సార్ని ఒకరిని పంపిద్దాం అనుకున్నాం, కానీ వస్తే ఇద్దరు రండి లేకపోతే మీరు రాకండి అని చెప్పిండు. సో వెళ్ళినాం. అక్కడ చూసినాకండి నిజంగా చెప్తా ఉన్నా, ఆనంద బాష్పాల లేకపోతే బాధతో వచ్చిన బాష్పాల నాకు అర్థం కాలేదు, కానీ 3వ రోజు ఈవినింగ్ మేము ఏడ్చినాం కదా, విపరీతంగా ఏడ్చినామండి. ఎందుకు అని అంటే గనక ఆ సెషన్ కున్న పవర్ అటువంటిది. ఒకటేనండి, మనకు ప్రపంచంలో రికగ్నిషన్ కావాలి, నేను ఈ బిజినెస్ లో ఇంతకింత 4 ఇంతలు నేను ఎదగాలి, నన్నంటూ ఒక వ్యక్తిగా గుర్తుపట్టాలి, నేను నా పిల్లలకి, నా మనవళ్ళకి, మనవరాళ్ళకి, నా బిడ్డకి, నా కొడుక్కి ఒక సంపాదన నేను ఇవ్వాలి, రేపొద్దున నాకేమన్నా జరిగితే నా ఫోటో గోడకు 3 తరాలు కూడా ఉండాలి అనుకుంటే మనం FRU మీటింగ్ అటెండ్ కావాలి. ఎందుకంటే గనక ఇప్పుడు నార్మల్ గా మనం మన లైఫ్ ను ఊహించుకొని మనం ఏమనుకుంటామంటే, భగవంతుడా నా జీవితం గింతేనా, ఇక నేను ఎప్పుడు గిట్లనే ఉండాలనా, నా రాత ఇట్లా ఎందుకు రాసినాం అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనకంటే అతి దారుణమైన రాతలు కూడా ఉంటాయి అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చెయ్యలేమండి. నేను చెప్తా ఉన్నా కదా. సో మీకు ఎటువంటి పర్సన్స్ కావాలి అక్కడ? తినడానికి తిండి లేని పర్సన్స్ ఉంటారు, ఒక IAS ఆఫీసర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటారు, ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, ఎవరన్నా పిలిచి సక్సెస్ చెప్తారా అండి? ఎగ్జాంపుల్, నేను ఒక మంచి కంగనాలు పెట్టుకున్నా, నా పక్కకే ఇంకొక పర్సన్ వచ్చి పెట్టుకుంటా అంటే నేను రానిస్తానా లోపలికి? ఎట్టి పరిస్థితుల్లో నేను రానివ్వను. కానీ FRU సెషన్ అనేది ఏంటిది అంటే, నేను ఈ బిజినెస్ లో లాగిన్ అయినప్పుడు నాకు ఎట్లా ఒడిదొడుకులు వచ్చినాయి, ఈ బిజినెస్ లో నాకేం జరిగింది, ఇవన్నీ జరిగినా కూడా నేను తట్టుకొని ముందుకొచ్చి ఈ రోజు DUCD రికగ్నిషన్ గా నేను ఎట్లా తీసుకోబోతున్నా, నేనేం జాబ్ చేస్తా ఉన్నా, నేను ఎట్లా ముందుకెళ్ళినా, నా కష్టానికి ఫలితం ఏంటిది అని చెప్పేదే FRU అని చెప్తా. ఒక లైఫ్ నా ఫ్యామిలీ కూడా అట్లా కావాలి అని నేను ఏ రోజైతే డిసైడ్ అయితానో అక్కడ కళ్ళకు కట్టినట్టు నాకు అక్కడ విజువలైజేషన్ కనబడుతుంది లీడర్. సో ఇంకొకటి నేను ఏం చెప్పగలుగుతా అంటే, మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో అప్పుడే దాన్ని నేర్పించగలుగుతాం. లర్నింగ్ ఇంపార్టెంటే, ఎర్నింగ్ ఇంపార్టెంటే. మీరు నేర్చుకోండి, ఎర్న్ చేయండి. సో లర్న్ ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడే మనం ఎర్న్ చేయగలుగుతాం. లర్న్ చేయలేకపోతే మనం ఎర్న్ కూడా చేయలేం. సో ఆ రికగ్నిషన్ చూస్తూ ఉంటే నాకు అనిపించిందండి, మన పెళ్లి కూడా అంత గ్రాండ్ కాదు. నేను చెప్తా ఉన్నా కదా, ఇద్దరు భటులు సొన్నాయిల సౌండ్స్ కొట్టుకుంటూ ఛత్రి పట్టుకొని వెనకాల నుండి వాళ్ళని తాళ్ళు, ఒక CM వచ్చేసి తాళ్ళు ఎట్లయితే పట్టుకొని ఉంటాడో అట్లా తాళ్ళు పట్టుకొని వాళ్ళ ఫోటోస్ ఇచ్చి వీళ్ళు ఈ బిజినెస్ లో సక్సెస్ అయ్యారని ఊపుకుంటూ, సో అక్కడి నుంచి తీసుకొని వచ్చి స్టేజ్ ఎక్కిన తర్వాత వాళ్ళకి క్యాప్స్ పెట్టేసి, వాళ్ళకి రక్షక బటక డ్రెస్సులు వేసేసి వాళ్ళని ఇన్వైట్ చేస్తా ఉంటే మిమ్మల్ని మీరు అక్కడ ఉన్నట్టు ఊహించుకోండి ఎట్లా ఉంటది లైఫ్. సో నేను పోయినసారి FRUకు ఊహించుకొని వచ్చిన, రానున్న 2 సంవత్సరాల ఈ స్టేజ్ నాదే, ఈ రికగ్నిషన్ నాదే. నెక్స్ట్ ఇయర్ FRU కల్లా నేను పోతే హాల్కి UCD రికగ్నిషన్ కి పోతాను నేను డిసైడ్ అయినా. దానికోసం మిషన్ 90 days పెట్టుకొని మేము ఈరోజు వర్క్ చేస్తా ఉన్నాం. సో ఎందుకు సక్సెస్ కాదు? నేను ఒకటే చెప్తా ఉన్నా, గుమ్మిల వడ్లు గుమ్మిల్లో ఉండాలి, పుట్టిన పిల్లగాడు దొడ్డు కావాలి. అవుతుందా అండి? పాసిబులా అండి? ఎట్లా అవుతుంది? కాబట్టి నేను ఎప్పుడైతే 4,000 రూపాయల కాస్ట్ అని ఆలోచించకుండా నేను పెట్టగలిగినో, ఈ రోజు నా ఇన్కమ్ అంతకంత 10 1,30,000 రూపాయలు నేను అచీవ్ చేయగలిగిన అంటే బికాస్ FRU అని నేను చెప్తా. ఎందుకు అంటే, ఒక MRI స్కాన్ చేస్తుంది బయటికి మిషన్కి వెళ్తే, లోపలికి వెళ్ళేసి మనం గిర్రుమని తిరిగేసి బయటకు వస్తాం. అట్ ద సేమ్ FRU మెగా మీటింగ్ అనేది కూడా అటువంటిదే. నాలో గనక ఏమన్నా మిస్టేక్స్ ఉండి నేనేం తప్పు చేయగలుగుతా ఉన్నా, సో నేను ఎక్కడ ఆ ట్రాక్ తప్పినా, ఈ బిజినెస్ నాకు మొమెంటం ఎందుకు అయితే లేదు అంటే, వాళ్ళని తీసుకొచ్చి లావట్టి మీరు ఒక FRU కుర్చీలో కూర్చోబెట్టండి. సో అదే సమాధానం ఇస్తుంది. సో ఎందుకు మేము ఇంత బుక్ చేస్తా ఉన్నామంటే, ఒక డిస్ట్రిబ్యూటర్ టికెట్ బుక్ చేయడం వల్ల అప్లైన్ కి ఎటువంటి ప్రాఫిట్ ఉండదు. ఫస్ట్ నేను చెప్పేది ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉన్నా అంటే, అప్లైన్ ఫోన్ చేసి మేడం FRU టికెట్ బుక్ అయిందా, అప్లైన్ ఫోన్ చేసి FRU టికెట్ బుక్ అయిందా, బుక్ చేయడం వల్ల ఏం ప్రాఫిట్ లేదండి. మీ లైఫ్ స్టైల్ మార్చడానికి అప్లైన్ పదే FRU టికెట్ కోసం ఫోన్ చేస్తా ఉన్నది.
సో ప్రతి ఒక్క ఉమెన్ కు నేను ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, మీరు రూమ్ షెల్టర్ కోసం కూడా ఎటువంటి బాధ అనేది పడకండి. సో మనకు అక్కడ 200 రూపీస్ పర్ డే మనం పే చేస్తే గనక మనకు రూమ్ కూడా ఉంది పడుకోవడానికి. మీతో సహా నేను కూడా ఉంటాను అక్కడే. సో ఇక్కడున్న టీం వాళ్ళందరికీ కూడా మేము టికెట్స్ బుక్ చేయడం జరిగింది. సో రోజుకి 200 రూపాయలు పడుతుందండి. సో మనం రూమ్ లో కూడా ఉండొచ్చు, ఉమెన్స్ ధైర్యంగా రావచ్చు, అందరం కలిసి ప్రయాణం చేద్దాం అక్కడ. సో లీడర్స్ ఒక్కటేనండి, నేను రానున్న సంవత్సరం లోపల 1,00,000 రూపాయలు నేను ఎట్లా తీసుకోవాలి అంటే, మీరు 4,500 రూపాయలు ఫస్ట్ పెట్టుబడి పెడితే 1,00,000 రూపాయలు మీకు రాకపోతే మమ్మల్ని అడగండి, మేము ఇస్తాం మీకు. సో ఇంకొకటి ఏంటిది అంటే గనక మిషన్ 90 డేస్ మీరు పెట్టుకొని వర్క్ చేస్తారు అక్కడ. సో 4,000 రూపాయలు నేను ఈ రోజు పే చేసిన, ఇది ఎట్లా 1,00,000 రూపాయలు రావాలి అంటే మీరు అప్లైన్ దగ్గర కూర్చోండి. సో ఆ సెషన్ కనుక మీకు 3 రోజులలో నచ్చకపోతే నేను డబ్బులు మీకు రిటర్న్ ఇచ్చేస్తా. మేడం నాకు ఈ సెషన్ నచ్చలేదు, నన్ను ఎందుకు నా 4,000 రూపాయలు వేస్ట్ చేసిరు అంటే, మీరు అప్లైన్ పట్టుకోండి, మీ 4,000 రూపాయలు మీకు ఇప్పిచ్చేస్తా. నేను ఇప్పిస్తా అండి, వాస్తవంగా చెప్తా ఉన్నా. కాబట్టి ఒక రెస్టారెంట్ కి వెళ్తే పర్ డే 2,000 రూపాయలు వేస్తాయి. అట్లాంటివి మన జీవితం మారడానికి 4,500 రూపాయలు మనం పెట్టి వెళ్ళడంలో నష్టం ఏం లేదు. సో ప్రతి ఒక్కరు మీరు ఎఫ్ఆర్యూ టికెట్ లేట్ చేయకుండా బుక్ చేయండి. సో హౌస్ ఫుల్ అయిపోయి నేను వస్తా అంటే టైంకి మనం ఏం చేయలేం లీడర్. సో ఎందుకు మేము ఇంతలా చెప్తా ఉన్నాము అంటే, ఒక శనిగా బఠానీ అమ్ముకునే వ్యక్తి వాళ్ళ అమ్మ బెడ్ సిక్ అయి బెడ్ లో పడుకొని ఉంటే కూడా వాళ్ళ పిల్లలని చూడమని ఆయన ఈ బిజినెస్ ప్యాషన్ గా బిల్డ్ చేస్తే, లాస్ట్ టైం స్వీట్ రివెంజ్ ఏంటిది అంటే డియూసిడి రికగ్నిషన్ తీసుకున్నాడు, 6 లక్షల ప్లస్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నాడు ఆ వ్యక్తి. ఒక హోటల్లో ప్లేట్స్ కడిగే వ్యక్తి అండి, ఆయన యూసిడి అయిండు, చదువు రాదు, జాయినింగ్ చేయరాదు, ఈ రోజు ఆయన ఇన్కమ్ 2 లక్షల ప్లస్ ఉంది. అంతకంటే ఘోరమా మనం? ఆలోచన చేయండి. కాబట్టి లీడర్స్ ప్రతి ఒక్కరండి, మనము ఏదైతే చేయగలుగుతామో తిరిగి భగవంతుడు అదే ఇవ్వగలుగుతాడు. సో మనం చేసే రివెంజ్ ఏమా ఉన్నది, మనం నేర్చుకునే పని తత్వం ఏమున్నది, అవతల వ్యక్తికి మనం ఏం నేర్పించగలుగుతా ఉన్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరండి ఈ బిజినెస్ లో కీ ఏముంది అంటే, మనం ముద్దులు మోయాల్సిన అవసరం లేదు, బరువు ఎత్తాల్సిన అవసరం లేదు, మనం ఏదో పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అంటే మనం బాధ్యత వహించగలగాలి. ఏం బాధ్యత అంటే, నేను చెప్పినటువంటి ఈ 6 సీక్రెట్సే మనం పాటించగలగాలి. 1 సెకండ్ మళ్ళీ రిపీట్ చేస్తా నేను. ప్రతి ఒక్కరం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిఎన్సిలో ఉండాలి. అట్ ద సేమ్ టైం మన టీమ్ కి డూప్లికేషన్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం మనం నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ చేయగలగాలి. ఎట్ ద సేమ్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ మన తత్వంలో మనం పెంచుకోగలగాలి. ఎట్ ద సేమ్ టైం మనం జూమ్ లో అటెండ్ అవ్వగలగాలి. ఎట్ ద సేమ్ అప్లైన్ డౌన్లైన్ కమ్యూనికేషన్ అనేది మనం రిలేషన్షిప్ పెంచుకోగలగాలి. పెద్ద పెద్ద మెగా మీటింగ్స్, సిఇఓస్, ఎఫ్ఆర్యు, గోక్రౌన్ వంటి మీటింగ్స్ మనం అటెండ్ అవ్వగలగాలి. సో ఈ చైర్ల నేను ఎందుకు కూర్చోకూడదు, ఈ మెగా మీటింగ్ నేను ఎందుకు చేయకూడదు, ఇవి డిసైడ్ అవ్వండి. దానికంటే ముందు ఒక ఉమెన్ నేను 4 గోడల మధ్య ఇంట్లో నేను ఎందుకు ఉండగలగాలి, ఈ రోజు నేను ఎందుకు హైలైట్ కాగలడు. సో నేను సంవత్సరం క్రితం తీసుకున్న బిజినెస్ ఆపర్చునిటీ, నా స్వీట్ రివెంజ్ ఏమొచ్చింది అంటే, కనీసం ఎయిర్పోర్ట్ పోలేని నేను ఈ రోజు ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళగలిగిన బికాస్ ఆఫ్ వెస్టీజ్. ఎంతమంది లేడీస్కి ఉందండి బండి నడపాలని? ఈ రోజు నేను హోమ్ మీటింగ్ వెళ్తానా అంటే, నేను ప్లాన్ చెప్పినాక కాదు వాళ్ళు పడిపోయేది, నేను బండి మీద దిగుతాంటేనే వాళ్ళ సగం ప్రాణం చచ్చిపోతుంది ఆడ. మీరెందుకు చేయకూడదు ఈ పని? మనం ఎందుకు బండి మీద పోకూడదు? ప్లాన్ కి పెట్టుకోండి లీడర్స్, డ్రీమ్ పెట్టుకోండి. నేను 6 నెలల్లో ఒక బండి అచీవ్ చేయాలి. ఈ రోజు నేను కార్ డ్రైవింగ్కి వెళ్తా ఉన్నా, ఇంకొక రానున్న 2 నెలలలో నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వస్తా మీటింగ్స్ కి. ఒక్కొక్క లేడీస్ కి ఏముంటది చెప్పండి? చాలా మంది ఉమెన్స్ కి నేను చెప్తా ఉన్న లీడర్స్ ఒకటే, మన లైఫ్ ఇంతే అనుకొని మనం ఎక్కడైతే ఆగిపోతామో మన జీవితం కూడా అక్కడే ఆగిపోతుంది. నా లైఫ్ ఇది కాదు, నేను ఇంకా చిన్నపిల్లలాగానే ఉన్నాను, నేను ముందుకెళ్ళగలుగుతాను, నేను ఈ బిజినెస్ అవకాశాన్ని నేను పట్టుకోగలుగుతా అని నేను ఎప్పుడైతే నేను ముందుకెళ్ళగలుగుతానో నా బిజినెస్ ఇంతకింత 10 ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది లీడర్. కాబట్టి ప్రతి ఒక్కరండి హౌస్ వైఫ్లు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ చేయండి. మీరు ఒక మంచి డ్రీమ్ ని పెట్టుకోండి, ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకోండి. మీరు కూడా మంచి మోటివేషన్ స్పీకర్ కావచ్చు. మనందరం కలిసి ఈ బిజినెస్ లో ఇంతకింత 10 పెరగాలి. నేను ప్రతిసారి ఒకటే చెప్తా,
ఫ్రీడమ్ గ్రూప్ లో మధు సార్ సమత మేడం ఆర్గనైజేషన్ అంటే లేడీస్ అంటే టైగర్లు, టైగర్లు అంటే లేడీస్ లాగా పనిచేయాలి. సో ఆ పేరు మనం ఆల్రెడీ నిలబెడతా ఉన్నాం. ఇది ఇంకా ఇంత నిలబెట్టాలి. మన అందరం కలిసి కట్టుగా పనిచేయాలి. మన ఆర్గనైజేషన్ లో వేల మందికి లక్షల రూపాయలు ఇప్పియాలి అని చెప్పేసి నేను ఆ భగవంతుని కోరుకుంటా ఉన్నాను. సో నాకు 1 lakh వచ్చడం సాటిస్ఫై కాదు. నన్ను నమ్మి ఏదైతే లేడీస్ పని చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా 1,15,00,000 కార్ ఇప్పియాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటా ఉన్నాను. ఈ రోజు నా టిప్స్ మీ అందరికి ఇచ్చేసి మీరందరూ బాగుపడాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటా ఉన్నాను లీడర్. ఈ సెషన్ ఒక్కరికి ఉపయోగపడ్డా కూడా ఈ రోజు నా జన్మ చాలా ధన్యమైంది. సో నాలాగా ప్రతి ఉమెన్ కావాలి, మంచి మోటివేషన్ స్పీకర్ కావాలి, మనమంతా ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలి అని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుకుంటా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్. మీరు వచ్చే 1 year లో 1,00,000 రూపాయలు, 15,00,000 కార్ మీరు అచీవ్ చేయాలి. సో మీరు అందరు కూడా గ్రేట్ ఉమెన్స్ కావాలి. అదే విధంగా సార్ వాళ్ళు కూడా ఇంతకింత పదింతలు ఎదిగి మన అందరం లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఆ భగవంతుని నేను కోరుకుంటా ఉన్నాను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ లీడర్స్. ఈ రోజు ఈ అవకాశం మాట్లాడడానికి, మీ అందరికీ షేర్ చేయడానికి నన్ను ఇన్వైట్ చేసిన స్వాతి మేడం, శ్రీనివాస్ గౌడ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. సో బ్యాక్ టు హోస్ట్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఇన్ఫర్మేషన్. మా విక్టోరియా టీం ప్రతి ఉమెన్స్కు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఎఫ్ఆర్ఈ గురించే కానీ, సిఎన్సి గురించే కానీ, జూమ్ మీటింగ్ గురించే కానీ, ఫిజికల్ మీటింగ్ గురించే కానీ, డూప్లికేట్ గురించి కానీ, అప్లైన్ డౌన్లైన్ సబ్మిషన్ గురించి కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి 1 monthకి ఒక్కసారి మీ బూస్టింగ్ మాకు కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. ఖచ్చితంగా మేడం, 100% నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా. ఎనీ టైం లీడర్స్ ఎవరికి ఏ సహాయం కావాలన్నా మన గ్రూప్ నుంచి అందియడానికి నేను 100% రెడీ ఉన్నా. సో అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అందరం కలిసి కట్టుగా ఎదగాలని చెప్పేసి ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ మేడం, 100%. లెఫ్ట్ ఎవర్ కాకుండా కొత్త వాళ్ళు ఖచ్చితంగా మీరు మాట్లాడండి. మీ సందేశాలు అన్ని కూడా తెలియజేసుకోండి. మీకు ఇంకా హెల్ప్ చేయడానికి స్వాతి మేడం రెడీ ఉన్నారు. సో అక్కడి నుంచి నేను రెడీ చేయడానికి కూడా రెడీ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ఫస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు ఏ విధంగా సక్సెస్ అయ్యారు, మీరు ఏ విధంగా ఒక 1 lakh+ ఎర్నర్ చేస్తున్నారు, మీ టీంలో ఏ విధంగా గ్రోత్ అయింది, ఒక జూమ్ నుంచి 4 జూమ్లు ఏ విధంగా అయినాయి, అంటే మీకైతే ఒక జూమ్ నుంచి 4 జూమ్లు ఎట్లయినాయో మా దగ్గర కూడా అట్లే కావాలి, మేము కూడా మీ బాటలోనే పయనించాలని కోరుకుంటున్నాం మేడం. అదేవిధంగా సిఎన్సి గురించి కావచ్చు, లీడర్షిప్ గురించి కావచ్చు, డూప్లికేషన్ గురించి కావచ్చు, ఎఫ్ఆర్యు గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మీ ఎక్స్పీరియన్స్ ను, మీ అనుభవాన్ని అంతా కూడా యూజ్ చేసి కూలంకషంగా మాకు వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ లీడర్స్. ఇప్పుడు మన గ్రేట్ అప్లైన్ మేడం మనకు సెషన్ చేశారు కదా. ఒక్కొక్కరు అంటే మీకు మేడం చెప్పినందుకు మీకు ఏ విధంగా అనిపించింది, మనకి ఇది ఏ విధంగా మనకు యూజ్ అవుతుంది ముందుకు వెళ్ళడానికి అనేది తెలుసుకుందాము. బలరాం సార్ మాట్లాడండి సార్. Yeah, good morning, sir. Good morning, all leaders. Especially good morning to our great leader, upcoming UCD madam. ఎవరైతే ఉన్నారో సమతా మేడం అండ్ మధు సార్కు వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు చెప్పినటువంటి మీరు మా జూమ్లోకి రావడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. మీరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. చాలా టిప్స్ అని చెప్పడం జరిగింది మేడం. అప్లైన్ కౌన్సిలింగ్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, సిఎన్సి, మనం సిఎన్సిలో ఉండాలి, మనం సిఎన్సిలో ఉంటేనే మనం టీమ్ మెంబర్స్ సిఎన్సిలో ఉంటారని చెప్పడం జరిగింది. 100% ప్రోడక్ట్ యూజ్ కూడా చెప్పడం జరిగింది మేడం. అన్నీ మనకు అవసరం లేని కాదు, అవసరం ఉన్నాయే ఖచ్చితంగా, ఏవైతే మన వెస్టీజ్లో ఉన్నాయో అవి ఖచ్చితంగా వాడుకోవాలని కూడా చెప్పడం జరిగింది. అట్లనే సక్సెస్ సీక్రెట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ మీటింగ్స్ అని కూడా చెప్పడం మేడం జరిగింది మేడం. అవన్నీ మేము కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం మేడం. ఇంకా మీరు ఈ రోజు క్లాస్ వల్ల చాలా చేంజ్ అయినాం మేము. చాలా మోటివేషన్ అంటే వర్డ్స్ తీసుకున్నాము. ఇంకింత మరింత స్పీడ్ తోటి మేము ఈ బిజినెస్ లో ముందుకు పోతాం మేడం. మళ్ళీ దీంతో పాటు ఎఫ్ఆర్యు గురించి కూడా చెప్పడం జరిగింది. లీడర్షిప్ ట్రైనింగ్ ఎట్లా అవసరమో అక్కడికి పోయిన తర్వాత మనం లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ కావడం జరిగింది. వితౌట్ ఎఫ్ఆర్యు మనం ఇందులో సక్సెస్ కాలేము మేడం. 100% కరెక్ట్. మేము ఎఫ్ఆర్యులో తీసుకున్న నిర్ణయాల వల్లనే ఈ రోజు ఈ బిజినెస్ లో అప్ అండ్ డౌన్స్ వచ్చినా, ఆడిల్స్ వచ్చినా కూడా మేము గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడుతున్నాము. అక్కడ ఏంటంటే మనం ఏంది అనేది ఒక స్కానింగ్ జరిగిపోతుంది మేడం అన్నట్టు. మన లోపల ఏమైనా నెగిటివ్స్ ఉన్నా తెలిసిపోతాయి,
మనకున్న పాజిటివ్స్ కూడా తెలిసిపోతాయి. పాజిటివ్‌ను ఇంకే పదును పెట్టుకొని, నెగెటివ్స్‌ని వదిలేసుకుంటూ మనం ఈ ముందుకు పోవచ్చని చెప్పడం జరిగింది మేడం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీరు ఈరోజు చెప్పడం జరిగింది. ఏందంటే 1-5, 2-5, 3-5, 4-5, 6-5, 7-5 1 వీక్‌లో 35 మెంబర్స్ అయితారు. 2 వీక్స్‌లో 70 మెంబర్స్. అట్లనే పర్ మంత్ వచ్చేసి 140 మెంబర్స్ అయితారు. 4 వారాలకు. 140 మెంబర్స్‌లో 140 మెంబర్స్‌లో మనం తీసేసినా కూడా లాస్ట్‌కు మీరు ఒక లెక్క చెప్పడం జరిగింది మేడం. అందులో జాయినింగ్స్ అనేటిది 50 మంది అయినా అందులో సగం తగ్గిపోయిన తర్వాత సిఇఓ మీటింగ్ లో 10 మందిని కూర్చోబెట్టిన అందులోకి 5 లేదా మనకు కావాల్సిన 4 లీడర్స్ అనేటిది ఖచ్చితంగా స్ట్రాంగ్ అయ్యి ఆ, ఆ, ఈ బిజినెస్ కు కనెక్ట్ అవుతారని చెప్పడం జరిగింది మేడం. అది ఎక్సలెంట్. ఇప్పటి నుంచి కూడా మేము ఏంటి అంటే ఓన్ మీటింగ్స్ మాత్రమే కాకుండా అందులో లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకుంటున్న వాళ్ళను గ్రహించి వాళ్ళను ఎవ్రీ వీక్ సిఇఓలో కూర్చోబెట్టే ప్రయత్నం కూడా చేస్తాం మేడం. సిఇఓలో పెట్టినప్పుడే వాళ్ళకి బిజినెస్ అర్థమవుతుంది. దగ్గరుండి సక్సెస్ అయిన వాళ్ళ చెక్స్ చూస్తారు అక్కడ వేల మందిలో. అప్పుడు మాత్రమే ఈ బిజినెస్ సాఫీగా చేసుకోగలుగుతారని మాకు అర్థమైంది మేడం. ఎక్సలెంట్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. బ్యాక్ టు ద హోస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ మీరు అందరూ వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకుంటే నాకు అంటే మీరు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారనే ఉద్దేశము నాకు తెలుస్తుంది. కాబట్టి లీడర్సే వీడియోస్ ఆన్ చేసుకోకుంటే మన డౌన్ లైన్ లో మన కొత్తగా వచ్చే వాళ్ళు ఇక్కడ ఎవరు ఆన్ చేసుకుంటారో చెప్పండి. మన గ్రేట్ అప్లైన్ మేడం ఈరోజు మనకు సెషన్ చేశారు కాబట్టి వీడియోస్ ఆన్ చేసుకోండి. పుష్పలత మేడం మాట్లాడండి. Good morning, sir. Good morning, all the leaders. Myself, Pushpalata. I am from Nizamabad, sir. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని. మా సార్ నందరాజ్తో కలిసి బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను నేను. నా అప్లైన్స్ వచ్చేసి శ్రీకాంత్ సార్ అండ్ రాజు సార్, గ్రేట్ మెంటర్ శ్రీనివాస్ సార్, స్వాతి మేడం అండ్ బలరామ్ సార్ అండ్ భవానీ మేడం. మైండ్ బ్లోయింగ్ సార్, గ్రేట్ లీడర్ సమత మేడం. ఒక ఉమెన్ ఎంపవర్మెంట్కి తను ఒక బ్రాండ్ అంబాసిడర్ సార్. ఫైర్ బ్రాండ్ నేనంట టైగ్రెస్ అంట. ఆ మాటల్లో దమ్ము, ఆ పవర్, ఆ కమిట్మెంట్, ఆ హార్డ్ వర్క్ మేడంది, ఆ బూస్టింగ్, అసలు అన్లిమిటెడ్ ఎనర్జీ సార్ మేడంది. 1 ఇయర్లో 1 lakh సంపాదించుకునేటటువంటి ఒక గొప్ప ప్లాట్ఫామ్ మనకు ప్రపంచంలో బహుశా నాకు తెలిసి ఎక్కడా లేదు. ఈ సిస్టమ్ గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. తను ఏం చేశారో చెప్పారు. సిస్టంలో నిలబడాలి, సిఎన్సి గురించి, తర్వాత ఎఫ్ఆర్యు గురించి చాలా అన్ని రకాల అన్ని కోణాల నుండి అన్ని పాయింట్స్ కవర్ చేశారు. ఒకటి చాలా నచ్చింది సార్, అప్లైన్తోని భగవంతునితో అనుసంధానము అని. ఎంత గొప్ప మాట సార్ అది. నిజంగానే అప్లైన్ మనకు దేవుడితో సమానము. సిస్టంలో నిలబడాలి, ఖచ్చితంగా దీంట్లో ఉన్న నిజాన్ని గ్రహించాలి. ఎవరు సార్ హౌస్ వైఫ్ అనేది మేడంను. ఆ మాటల్లో ఉన్న పవర్, ఎనర్జీ ఏదైతే ఉందో ఎంతమందికి బూస్టింగ్ ఇస్తుంది, ఎంతో మందిని కొత్తగా మోటివేట్ చేస్తుంది. ఇట్లాంటి మాటలు ఎన్నిసార్లు విన్నా కానీ మళ్ళీ మళ్ళీ రీ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది సార్. మీలాంటి గొప్ప గొప్ప లీడర్స్ మాకు వెన్నుదన్నుగా మాకు వెనకాల ఉన్నాక మేము కూడా కొత్త వాళ్ళం మేడం. ఖచ్చితంగా ముందుకెళ్తాము. మీ ఆలోచనలను, మీ సలహాలను అవన్నిటినీ తీసుకొని ఎప్పుడు సబ్మిషన్లో ఉంటూ సిస్టమ్ను గౌరవిస్తూ, సిస్టంలో నిలబడుతూ, సిస్టమ్ను నమ్ముతూ ముందుకు సాగుతాం మేడం. ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాము. ఇంత మంచి లీడర్స్ మాకు సపోర్ట్గా ఉన్నాక ఇంకేం తక్కువ ఉంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్. థ్యాంక్ యూ మేడం. మేడం 100% ముందుకెళ్ళొచ్చు. ఒకటే మేడం, భగవంతుణ్ణి ఎవ్రీడే పూజించినట్టు మనం కూడా కౌన్సిలింగ్ లో ఉండి ఈ బిజినెస్ ని పూజించితే 100% రిజల్ట్ మనకే ఉంటది. సో మేము అందరం హెల్ప్ చేయడానికి రెడీ ఉన్నాం. సో ఎట్ ద సేమ్ నిజామాబాద్ కూడా రావడానికి మేము రెడీ ఉన్నాం మేడం. మీరు కోర్గా ఉండండి, వచ్చిన వాళ్ళని కోర్ చేయండి, డ్రీమ్ చేయండి, డ్రీమ్ అచీవ్ అవ్వండి. 100% మేము అందరం కలిసి సపోర్ట్ చేస్తాం మేడం. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ పుష్పలత మేడం. చందన మేడం మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి. నేను చెన్నామని మేడం సార్. మాట్లాడండి మేడం. మా ప్లాన్ వచ్చేసి లావణ్య మేడం, రాజు సార్. ఈరోజు మేడం చాలా బాగా చెప్పింది సార్. సిడి గురించి చాలా బాగా అనిపించింది. మేము కూడా గట్టిగా ప్రయత్నిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. చందన మేడం మాట్లాడండి.
Good morning, sir. గుడ్ మార్నింగ్. Good morning, sir. Good morning, dear sir. మన టీం మెంటర్ సమత మేడంకి మై హార్ట్లీ కంగ్రాచులేషన్స్. మేడం మంచి సెషన్ చేయడం జరిగింది పొద్దున్నే. ఫైర్ బ్రాండ్ మేడం మాటలు ఎప్పుడూ ఎనర్జీగానే ఉంటాయి. సో ఎవరైనా డిమోటివేట్ అయితే మేడం మాటలు వింటే మంచి బూస్టప్ వస్తారు. అంటే ఇంత ఈజీ అన్నట్టుగా చెప్తారు మేడం. సో ఈ రోజు కూడా సేమ్ అట్లనే చెప్పడం జరిగింది. మేడం నిలబడడానికి కారణం ఏంటి అనేది కూడా చాలా బాగా చెప్పడం జరిగింది. మేడం అయితే హెల్త్ ఇష్యూస్ తో రావడం జరిగింది. సో నేను ఫస్ట్ ఒక మేడం నేను కూడా అట్లనే అనుకున్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ భార్య ఇక్కడ ఏం బిజినెస్ చేస్తే హాయిగా పిల్లల్ని చూసుకొని ఉండొచ్చు కదా అనుకున్నాను. కానీ మేడంలో ఒక అంటే ఒక ఫైర్, అంటే ఏదైనా సాధించాలనే పట్టుదల ఉంటది కదా అవకాశం వస్తే. మేడం ఆలోచన కూడా ఎప్పుడు అట్లనే ఉండదేమో, అందుకే మేడం మంచి డ్రీమర్ కాబట్టి బెస్ట్ అనే ప్లాట్ఫామ్ లోకి రావడం జరిగింది. తన టీమ్ లో మనము భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది మేడం. ఎందుకంటే మీ సంకల్పం గట్టిగా ఉంది కాబట్టి మేము కూడా నిలబడడం జరుగుతుంది చాలా చోట్ల. అంటే మా మెంటరే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ విశేష ఇక్కడ నిలబడాలి అంటే మేము ఎందుకు నిలబడొద్దు, ప్రతి ఒక్కరికి ఈక్వల్లీ కదా అని చెప్పేసి తీసుకోవడం జరిగింది. మేడం అయితే చాలా సింప్లిసిటీగా ఉంటారు. ఎందుకంటే తనను తాను చెక్కుకోవడంలోనే ఉంటది సింప్లిసిటీ అనేది. సో మేడం అట్లనే ఉన్నారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేడం చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఈ బిజినెస్ ఎందుకు చేయాలి, చేస్తే ఎలా ఉండాలి. మేడం అయితే ఖచ్చితంగా హామీ ఇచ్చింది ప్రతి ఒక్కరికి. ఈ బిజినెస్ లో నిలబడితే మనమైతే ఏదైతే చేస్తామో 1 year కి 1 lakh ప్లస్ ఇన్కమ్ 15 లక్షలు ఎవరికి కావాలి, ప్రతి ఒక్కరు నిజంగా ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ డ్రీమర్సే. అందులో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మేడం కూడా ఎప్పుడు అదే చెప్తాయి, ఎండింగ్ ఖచ్చితంగా చెప్తుంది అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అదే నినాదంతో చెప్తుంది. సో మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్, ఇక్కడ నేను ఎక్కువ కనెక్ట్ అయింది ఏంటంటే నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్, నెంబర్ క్యాల్కులేషన్ ఇది కంపల్సరీ. ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ హోమ్ మీటింగ్స్ చేస్తామో ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మేము ఇంకా చేస్తున్నాం, ఎక్కడ మిస్టేక్ అవుతుంది అనేది మళ్ళీ ఒకసారి మాకు కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది. లీడర్ అనే వాళ్ళని వాళ్ళు మలుచుకుంటేనే ఖచ్చితంగా లీడర్షిప్ క్వాలిటీస్ పెంచుకోవాలి బిజినెస్ లో. మీటింగ్ అంటే హోమ్ మీటింగ్ చేస్తున్నాం, ఎవరితో వస్తారో వాళ్ళే ఫాలోఅప్ చేస్తారని అనుకుంటున్నాం, కానీ మనమే ఫాలోఅప్ చేయాలి. అప్పుడే ఆ బిజినెస్ అనేది ముందుకెళ్ళడం జరుగుతుంది. వీక్లీ సీఓస్, నిజంగా మన విన్నింగ్ టీమ్ సీఓస్ గత 6 months నుంచి మొత్తం మన అప్లయర్స్ చేస్తున్నారు. సీఓలు ఒకరు కాకుండా ఒకరు. మనం ఖచ్చితంగా వీక్లీ సీఓస్ కి అయితే మీటింగ్ అటెండ్ అవ్వాలి. నేను కూడా అదే ప్రయత్నం చేస్తున్నా మేడం. వీక్లీ సీఓస్ కి నేను కూడా అటెండ్ అవుతున్నా. ఎక్కడున్నా నాకు టైం దొరికినప్పుడల్లా సీఓ మీటింగ్ ఎవరు రాకున్నా ఫస్ట్ నేను నేర్చుకోవాలి కదా, నేను నేర్చుకున్నప్పుడే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో నేను ప్రతి సీఓకి అటెండ్ అవుతున్నా. ఎఫ్ఆర్యు నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ఆర్యు నేను కూడా టికెట్ బుక్ చేసుకుంటా మేడం. ఎందుకంటే నా టీం నుంచి నేను ఆల్రెడీ నెంబర్ క్యాలిక్యులేషన్ చేసుకున్న ఒక 30+ రావాలని. 5% వాళ్ళకి ఎంత అవసరమో, బ్రాంజ్ సిల్వర్ గోల్డ్ వాళ్ళకి ఎంత అవసరమో, క్రౌన్ వాళ్ళకి ఎంత అవసరమో, ఇక్కడ 1 lakh సంపాదించాలంటే మనం ఖచ్చితంగా ఎఫ్ఆర్యుకి వెళ్ళాలి. వెళ్తేనే మనకు 1 lakh సంపాదించే ఆపర్చునిటీ అనేది అసలు అక్కడ ఏముంటుంది అనేది తెలుస్తుంది. మేడం మాటల్లో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, నాకు మీ ఆర్గనైజేషన్ లో నేను వర్క్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ మై అప్లైనర్ రేణుకా మేడం గట్టే సార్, నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు హోస్ట్. కరెక్ట్ మేడం. సార్ ఒక నిమిషం, నేను ఎఫ్ఆర్యూకి వెళ్ళినప్పుడు నా ఇన్కమ్ ఎంత అంటే నాకు తెలిసి నేను అప్పుడు గోల్డ్ స్టార్ లోనే ఉన్నా అంతే. సో నాకు తెలిసి ఇన్కమ్ 15,000 20,000 కంటే నేను పెద్దగా ఏం తీసుకోలేదు. కానీ ఏదైతే ఎఫ్ఆర్యూకి వెళ్ళొచ్చినో ఆ నెక్స్ట్ నెల 43,000 రూపాయల ఇన్కమ్ నేను తీసుకోవడం జరిగింది. దట్ ఈజ్ ఎఫ్ఆర్యూ పవర్ అండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మీరు బుక్ చేయండి లీడర్. సో అదే విధంగా ఈ బిజినెస్ నెంబర్ గేమ్ బిజినెస్. మనం ఎంత నెంబర్ ని మల్టిపుల్ చేస్తే మన ఇన్కమ్ కూడా మల్టిపుల్ అవుతుంది. కాబట్టి మీరు నెంబర్ గేమ్ బిజినెస్, నెంబర్ తో గేమ్ ఆడండి. ఎఫ్ఆర్యూ అనేది మీ ఇన్కమ్ మిషన్ 90 days లో త్రిబుల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. నేను ఈ పాయింట్ చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. సో నాకు తెలిసి అంతే, నేను స్టార్ లో ఉన్నా, లాస్ట్ చైర్ లోనే చైర్ లాపుకొని కూర్చున్నాం మేము. సో గౌడ్ సార్, స్వాతి మేడం, రేణుకా మేడం, చంద్ర మేడం కూడా ఉండిపోయినా సార్ ఎఫ్ఆర్యూలో. సో ఎక్కడో సీట్ ఆపుకుంటే నా మనసు ఆ రోజు వాస్తవంగా కలుపుకున్నది.
ఏంద్ర ఈ జీవితం ఉరుకురికి పోయి సీట్లు ఆపుకున్నాడు, ఈ టిఫిన్ తినకపోవుడు, ఈ సీట్లు ఆపుడు జాతర ఏందనుకున్నా. ఆ రోజు శ్రీనివాస్ వడ్డేమన్ సార్ ఒకటే సార్ అన్నాడు, గుంపులో పోయి ప్లేట్లు ఎన్ని సంవత్సరాలు పడతారు సార్ మీరు, గుంపు లేని కూడా మీరు ప్లేట్లు అన్నం తినండి అన్నాడు. చచ్చిన పాముని నడుము మీద కదులుతా ఉంటే ఈపుతోని కట్టె మీద కొడితే దాని పానం ఎట్లా విలవిలంటదండి. నా ప్రాణం కూడా ఆ రోజు అట్లా విలవిల అన్నది. నెక్స్ట్ గో క్రౌన్ వరకు క్రౌన్ సీట్ల కూర్చోకపోతే నేను గో క్రౌన్ సెషన్ కే వెళ్ళాను నేను డిసైడ్ అయినా. గో క్రౌన్ ఇంకొక 10 రోజులు ఉన్నదని పోస్టర్ వడంగా, 1 మంత్ ఉన్నదని పోస్టర్ వడంగా పని రాక్షసి లాగా పనిచేసి పోయి క్రౌన్ సీట్ల కూర్చొని క్రౌన్ రికగ్నిషన్ తీసుకున్నా. దట్ ఈజ్ యాటిట్యూడ్, దట్ ఈజ్ కమిట్మెంట్ అని చెప్తా నేను. కాబట్టి కమిట్మెంట్ తో మీరు ఎఫ్ఆర్యూకి వచ్చే ముందే మీరు డిసైడ్ అయ్యండి. ఏంటిది అంటే మళ్ళీ ఎఫ్ఆర్యూ వరకు నేను ఎక్కడ ఉండాలి, గో క్రౌన్ వరకు నేను ఎక్కడ ఉండాలి, మనకు మనం క్లారిటీ తీసుకోవాలి. నేను ఒక్కటే డిసైడ్ అయినా, గో క్రౌన్ పోస్టర్ వచ్చింది, నేను ఎక్కడ హోమ్ మీటింగ్లు ఉన్నా, అబ్బా పోస్టర్ వచ్చింది ఇది కొట్టి పడేయాలి అని డిసైడ్ అయినా. ఆ రోజు 1 మంత్ పని రాక్షసి లాగా అన్నం తినకుండా పని చేసిన దాని రివెంజ్ ఏంటిది అంటే నేను క్రౌన్ షీల్డ్ తీసుకున్నా, క్రౌన్ చైర్ లో కూర్చున్నా, క్రౌన్ రికగ్నిషన్ తీసుకున్నా. సేమ్ ఈ నెల కూడా అట్లనే వర్క్ చేస్తా ఉన్నా నేను. కాబట్టి ఎఫ్ఆర్యూ ఫస్ట్ నేను ఎందుకు రావాలి, ఎందుకు నేను డబ్బులు పెట్టాలి, నేను మిషన్ 90 days లో నా ఉన్న సాలరీ 3 ఇంతలు కావాలి, ఒక చైర్ రిజర్వేషన్ నేను చేసుకోవాలి అనుకోవాలి. ఆ రోజు శ్రీనివాస్ వడ్డమన్ సార్ చెప్పిండు, ఎంతసేపు గుంపుల ప్లేట్ పట్టుకొని మీరు అన్నం తింటారు, ఏమనిపిస్తలేదా మీకు, ఒక పాముని చంపుతుంది ఈప్ మీద ఎట్లా కొట్టుకుంటే దెబ్బలు కొడతా ఉంటామో నాకు కూడా అట్లా జిలజిల అనిపించింది. అమ్మ గిదా జీవితం అంటే అనిపించి దెబ్బకే క్రౌన్ కొట్టింది. అట్లా వర్క్ పెట్టుకొని మీరు కసిగా ముందే ప్లాన్ చేసుకొని మీరు ఎఫ్ఆర్యూకి రండి. ఖచ్చితంగా నెక్స్ట్ గో క్రౌన్ కు సీట్ మీదే, నెక్స్ట్ ఎఫ్ఆర్యూ కు సీట్ మీదే. ఓకేనా? ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ లీడర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శంకర్ సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను శంకర్ నిజామాబాద్ నుంచి సార్. మా ప్లేన్ వచ్చేసి పుష్పలత మేడం, శ్రీకాంత్ సార్, రాజు సార్, శ్రీనివాస్ గౌడ్ సార్, స్వాతి మేడం, బలరాజ్ సార్, మమతా మేడం. ఈరోజు సార్ నిజంగా చాలా అంటే చాలా, ఏది ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎట్లా చెప్పాలనేది ఎంత ఎగ్జైటింగ్ ఈరోజు మేడం చెప్పిన మాటలు. నేను అదే రోజు ఇదైనా దుబాయ్ నుంచి వాళ్ళు చూపించిన ఆ మాటల్లోనే ఆ రోజు నేను మేడం మాటలు, అమ్మ మేడం ఏం టాలెంట్ ఏంటిది అసలు ఆ మాటల్లో, నేను అప్పుడే అంటారు కదా ఒక ఫిదా అయిపోయినాను. అట్లా నేను ఇంకా మళ్ళీ ఎప్పుడు వినాలనేది, నేను రాత్రి నుంచి చాలా ఇక ఎగ్జైటివ్ ఉన్నాయి మేడం మాటలు వినాలి వినాలి అని సార్. నేను 5:15కే నేను లాగౌట్ అయ్యి అట్లాగే ఉన్నా. అంటే ఇంకా మళ్ళీ ఎక్కడ నిద్రపోతానేమో అనే ఉద్దేశంతో, అంటే అంతా నేను ఏదైతే రాత్రి నుంచి నిజంగానే మాటలు మేడం మాటలు నిజంగానే సార్, నిజంగానే ఎంత అంటే అసలు ఏది చెప్పాలనేది కూడా ఇది ఉంది. ప్రతి మాట నేను కవర్ చేసిన సార్ మేడం చెప్పిన మాటలు. నిజంగా చివరికి ఏదైనా ఎఫ్ఐఆర్ అన్నారు కదా, నేను ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా మేము మేడం చెప్పిన మాట ముందే డిసైడ్ అయినాం. మేడం చెప్పినది ఇంకా ఖచ్చితంగా ఈ రోజే టికెట్ బుక్ చదివి, లేదంటే సండే మేము వస్తున్నాం సార్. ఖచ్చితంగా సీఎం ఎఫ్ఐఆర్ దానికి టికెట్ ఖచ్చితంగా బుక్ చేస్తాం. దాంతోపాటు హోమ్ మీటింగ్ చెప్పారు మేడం, ఫిజికల్ మీటింగ్ చెప్పారు, ఖచ్చితంగా సీఓ గురించి ఇంపార్టెంట్ చెప్పారు. అంటే మొత్తానికి జూమ్ మీటింగ్ ఖచ్చితంగా రావాలి, ప్రోడక్ట్ వాడాలి, వాడినప్పుడే మనం చెప్తాం అనేది నిజంగానే ప్రతి పాయింట్ చెప్పారు మేడం సార్. నిజంగా ఎంత అనర్గళంగా చెప్పారు, నేనైతే అసలు మాటలు కూడా మాట్లాడలేకపోతున్నా సార్. నిజంగా నేను బాగా ఇదైపోయాను సార్ మేడం మాటలు. ఇదండి నిజంగా మేడం, ఏం పవర్ మేడం అది, నిజంగా అది ఏం పవర్ ఆ మాటల్లో. ఇక చాలా ఎగ్జైటింగ్ ఉన్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శంకర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లీడర్స్ కొద్దిగా స్వీట్ అండ్ షార్ట్ గా కంప్లీట్ చేయండి, ఎందుకంటే మన గ్రేట్ అప్లైన్ మాట్లాడారు. వాళ్ళ గురించి మనం అందరికి టైం రావాలి కాబట్టి కొద్దిగా ప్లీజ్ స్వీట్ అండ్ షార్ట్ గా 1 or 2 minutes లో కంప్లీట్ చేయండి. పట్టం రాజు సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి పట్టం రాజు, మాది హైదరాబాద్. నేను ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేసుకుంటున్నాను. మా అప్లైన్స్ వచ్చేసి బలరామ్ సార్, బాగుంది మేడం, శ్రీనివాస్ సార్, స్వాతి మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే గ్రేట్ లీడర్స్ మధు సార్ అండ్ సమత మేడంకి థ్యాంక్ యూ సో మచ్ సార్. సమత మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ మా డ్రీమ్ని కొంచెం పడుకున్న దాన్ని మళ్ళీ తట్టి లేపారు. సో ఇవాళ నా టికెట్ జరుగుతుంది మేడం ఇవాళ తప్పకుండా. అలాగే మా టీం నుంచి కూడా టికెట్స్ అనేవి వస్తాయి మేడం తప్పకుండా మేడం. నేను గోకురాన్ చూసాను, ఈడిఎస్ చూసాను, ఎఫ్ఆర్యూ మేడం, ఇది ఫస్ట్ ఎఫ్ఆర్యూ.
అది ఏంటంటే ఆ కోలాహలం అదంతా ఆల్రెడీ మన లీడర్స్ ఆల్రెడీ చెప్తున్నారు. రోజు సిడీలో కూడా మనం ప్రమోట్ చేసుకుంటాం. అలా చూస్తాను సార్. నేను రియల్గా వెళ్ళి చూడాలి అది. సో చాలా ఎక్సైట్గా ఉన్నాను సార్ ఆల్రెడీ. తప్పకుండా నేను అయితే నా డ్రీమ్కి ఏదైతే పెట్టుకున్నానో ఆ డ్రీమ్ కోసం పనిచేస్తున్నాను. అలాగే నా టీం కూడా పనిచేస్తున్నాను సార్. తప్పకుండా మేడం చెప్పినట్టు ఇది ఒక మన డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసే ఒక అవకాశం. ఈ అవకాశంలో ఉండడం మనందరి సౌభాగ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు మన డౌన్లైన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళ డ్రీమ్ను కూడా నెరవేర్చేందుకు మనం వాళ్ళ కోసం కూడా కష్టపడుతున్నాం. అది చాలా ఎక్సైట్గా ఉంది సార్. లైఫ్ కి ఒక ఇదే మహాభాగ్యం అంటారు, ఇదే అంటారు, సుకృతం అని, జన్మ సుకృతం అంటారు కదా. సో అది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. బ్యాక్ టు సార్. థ్యాంక్ యూ సార్. అరుణ మేడం మాట్లాడండి మేడం. Good morning, sir. Good morning, madam. My name is Arna Vijayendra Reddy. My great upline sir Srinivas sir and సార్ అన్నట్టు డ్రీమ్ ఎంత మత్తులో ఉన్న వాళ్ళని కూడా లేపే ఫైర్ బ్రాండ్ మేడం రాణి రుద్రమాదేవికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా మోటివేషన్ వీడియో చాలా బాగా చెప్పారు. మ్యూట్ లో ఉన్న వాళ్ళని కూడా అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళని అన్మ్యూట్ లో చేసే సత్తా మీకుంది. అదే మన సిఎన్సి గురించి కానీ సిఇఓ మీటింగ్ లాస్ట్ ఎఫ్ఆర్యూలో కూడా మనం కలిసాం. లాస్ట్ లో కూడా అందరం ఏడ్చుకుంటూ బయటకు వచ్చినాము. అంత బాగుంటుంది ఎఫ్ఆర్యూ మీటింగ్ కూడా. కంపల్సరీ ఎఫ్ఆర్యూకి మళ్ళీ అటెండ్ అవుదామని చూస్తున్నాం. సిఎన్సి అనేది ఎంత ఇంపార్టెంటో నంబర్ ఫీడింగ్ అనేది కూడా చెప్పారు. డైలీ హోమ్ మీటింగ్స్ అనేది హౌస్ వైఫ్స్ అండ్ అందరికీ ఉండేది అదే 24 గంటలు. చాలా మళ్ళీ గుర్తు చేశారు మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు ద థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. రేణుకా మేడం మాట్లాడండి. నెక్స్ట్ భవానీ మేడం రెడీ ఉండండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ రేణుక, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. సో మా అప్లయన్స్ వచ్చి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం, మా గ్రేట్ మెంటర్ వచ్చి రాజశ్రీ మేడం, డాక్టర్ మధు సార్ అండ్ సమత మేడం. థ్యాంక్ యూ, వామ్ వెల్కమ్ సమత మేడం. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఆ 5 బ్రాండ్ కాదు మేడం అసలు మీరు నిజంగా, అంటే మేము బిజినెస్ లో ఉండడానికి కారణం బికాస్ ఆఫ్ ఓన్లీ యువర్. సో అంటే మిమ్మల్ని చూసి మేము చాలా మోటివేషన్ అయ్యాం మేడం. ఫస్ట్ లో స్టార్టింగ్ లో మాకు తెలియదు, బట్ మీరు వచ్చారు. అంటే ఒక టీచర్ వాళ్ళే చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయడం అని చెప్పేసి, ఎందుకంటే బ్యాంకింగ్ అంటే మా సారు బ్యాంకింగ్ ఫీల్డ్ కదా. సో జనరల్ గా ఏది నమ్మరు. సో ఎందుకనంటే మన వరంగల్ సార్ తో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా దీనిలో బాగుంటుంది గట్టే సార్ అని చెప్పేసి సమతా మేడం అండ్ డాక్టర్ మధు సార్ మాట్లాడినప్పుడు మేము నిజంగా ఒక హోప్ అయితే అప్పుడు వచ్చింది. అప్పుడు మేము డిసైడ్ అయినాం అనమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. ఆ రోజు స్టార్ట్ అయిన జర్నీ ఇప్పటి వరకు గత 1 ఇయర్ నుండి స్టార్ట్ అంటే కంటిన్యూగా నడుస్తానే ఉంది ఈ జర్నీ. చాలా చాలా హ్యాపీగా ఉంది టుడే చాలా మేడం మాటల్లో. ఎందుకనంటే చూడండి, ఆ మేడం చెప్పిన మాటలు ఏంటంటే అంటే ప్రతి ఒక్కటి సిఎన్సి గురించి కానీ, ఫిజికల్ మీటింగ్ కానీ, జూమ్ మీటింగ్ కానీ, సో అప్లైన్ కమ్యూనికేషన్ కానీ, సో నెక్స్ట్ వచ్చి మెయిన్ డూప్లికేషన్ కానీ. సో ఈ రోజున మేము నిజంగా ఆ తర్వాత ఎఫ్ఆర్ గురించి కూడా కవర్ చేశారు. ఎక్సలెంట్ మేడం. ఎందుకనంటే ఈ రోజున మేము అంటే ఎఫ్ఆర్ కనుక వెళ్ళకపోతే ఈ రోజున మేము నిలబడే వాళ్ళం కూడా కాకపోనేమో. ఎందుకంటే ఎఫ్ఆర్ వెళ్ళాము, గోక్రౌన్ సెమినార్ ఏమో మనము అంటే టీచింగ్, లెర్నింగ్, డూప్లికేషన్ మొత్తం బిజినెస్ ఎలా నేర్చుకుందాం అనేసి, సో దాంట్లో సిస్టమ్ అనేది నేర్పిస్తారు. ఎఫ్ఆర్యు అనే ఏంటి అని అంటే కంప్లీట్ వాళ్ళ సక్సెస్ స్టోరీ, వాళ్ళ రికగ్నేషన్ కంపల్సరీ. అంటే ఒక 200 మంది మనకి కనీసం ఒక బర్త్డే చేస్తేనే ఒక 100 మెంబర్స్ 50 మెంబర్స్ ఉంటే, సో 5,000 మందిలో ఒక రికగ్నేషన్, ఒక గొడుగు, ఒక మేళ తాళాల మధ్యలో ఒక రికగ్నేషన్. సో అక్కడ అంటే ఆ రికగ్నేషన్ ఎంత అంటే నిజంగా చాలా అనిపిస్తుంది ఆ రికగ్నేషన్. అక్కడికి వెళ్ళినప్పుడు నేను మాత్రమే టీచర్తో వెళ్ళాను, చందన మేడం అండ్ లక్ష్మణ్ సార్. సో వాళ్ళతో నేను వెళ్ళాను. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు ఏంటంటే సో డిసైడ్ అయినాం అనమాట. ఎన్ని హడల్స్ వచ్చినా, ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా, సో ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా కూడా ఈ రోజు నేను స్ట్రాంగ్ గా నిలబడ్డాం అంటే బికాస్ ఎఫ్ఆర్యు. సో మేడం ఎంత చెప్పారు ఏంటంటే డిసైడ్ అయ్యారు మేడం. ఇప్పుడు ఛాలెంజ్ గా చేసి గోక్రౌన్, నేను ఖచ్చితంగా గోక్రౌన్ వరకు క్రౌన్ కావాలని చెప్పేసి ఖచ్చితంగా పోస్టర్ పడిన ఒక 30-40 డేస్ లా క్రౌన్ కొట్టాడు. చూడండి, ఒక లేడీగా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎన్ని హడల్స్ వస్తాయి, సో ఎన్ని రిజెక్షన్స్ ఇంట్లో వాళ్ళ నుండి
బయటి వాళ్ళ నుండి. సో ఎన్ని వచ్చినా కూడా మేడం ఈ రోజు నిలబడ్డదంటే బికాస్ తన డ్రీమ్ పెద్దగా ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలబడ్డారు. సో మేడం లాగా మేము తయారవుతున్నాం, ఆల్రెడీ చేస్తున్నాము ఆర్గనైజేషన్ లో కూడా. సో ఖచ్చితంగా మేడం మాటల్లో అంటే చూడండి, అంటే ఒక పిల్ల కాదు, ఒక ఆడ పులిలాగా మేడం చూసి నేర్చుకోవచ్చండి. ప్రతి ఒక్క వర్డ్ పిన్ టు పిన్ అంటే పొల్లు పోకుండా కూడా మేడం మస్తు అంటే అన్ని కవర్ చేసేసారు. సో మా టీం కూడా అలాగే నడిపిస్తాం మేడం ఖచ్చితంగా, మేమైతే అనుకుంటున్నాము. చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎందుకనంటే మేము అనుకుంటాం ఈ రోజున నిజంగా FRU లాంటి మీటింగ్ మేము అటెండ్ అవ్వకపోతే ఈ రోజు నేను లేకపోదు. చాలా 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 విషయాలు నేర్చుకుంటామండి. ఎందుకంటే మేడం చెప్తారు కదా, లీడర్స్ ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా మన FRU అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు వినండి, మీకు టికెట్ తీసుకున్న తర్వాత నచ్చలేదంటే ఆ చెక్ రెడీగా ఉంటుంది. సో ఖచ్చితంగా డిసైడ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ద హోస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. భవానీ మేడం మాట్లాడండి ప్లీజ్. లీడర్స్ స్వీట్ అండ్ షార్ట్ గా కంప్లీట్ చేయండి ప్లీజ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సమతా మేడం. మా అప్లయన్స్ శ్రీనివాస్ సార్, స్వాతి మేడం. నా పేరు భవానీ, మా సార్ పేరు బలరాం. సమతా మేడం మన టీంలోకి వచ్చిందంటేనే ఈరోజు పెద్ద FRU అయింది మన దాంట్లో. సమతా మేడం చెప్పిన మాటలు CNC గురించి కానీ, అప్లైన్ డౌన్లైన్ గురించి కానీ, మన హోమ్ మీటింగ్స్ FRU గురించి చాలా బాగా చెప్పింది. మేము టికెట్ బుక్ చేసుకున్నాం మేడం ఈరోజు. మేము కూడా FRUకి టికెట్స్ 2 బుక్ చేసుకోవడం జరిగింది. మా టీంలో కూడా బుక్ చేస్తాం ఈ రోజు నుంచి. మేము బుక్ చేసుకున్న తర్వాత మా టీం నుంచి కూడా స్టార్ట్ చేయడానికి ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం మేడం. మా టీం నుంచి కూడా చాలా మందిని ప్రమోట్ చేస్తాం FRUకి. థ్యాంక్ యూ మేడం, మీ మోటివేషన్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలత మేడం కరీంనగర్ నుండి. నెక్స్ట్ నసీమా మేడం రెడీ ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మా లొకేషన్ వచ్చేసి కరీంనగర్ సార్. సార్ వచ్చేసి శ్రీలత, సురేందర్ మేడం, మా సార్ మేడం కట్టయ్య సార్, లక్ష్మణ్ సార్, రేణుకా మేడం. మేడం సార్ ఈరోజు CD ఎక్సలెంట్గా ఉంది. అసలు మేడం చెప్పిన మోటివేషన్ వింటుంటే ప్రతి స్టెప్ ఎట్లా వేయాలి ఏంటి అనేది చాలా బాగా చెప్పారు మేడం. సార్ ఎక్సలెంట్గా ఉంది సార్. CD కూడా శతవారిని గురించి కూడా చాలా బాగా చెప్పారు. చాలా ప్రతి స్టెప్ ఎట్లా వేయాలని మేడం కూడా చాలా బాగా చెప్పారు సార్. చాలా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. నసీమా మేడం. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నా పేరు నసీమా, మాది కరీంనగర్. మా అప్లైన్ వచ్చేసి బలరాం సార్, భవానీ మేడం. గ్రేట్ మెంటర్ వచ్చి శ్రీనివాస్ సార్ అండ్ స్వాతి మేడం. సమత మేడం థ్యాంక్ యూ మేడం, మీరు మా జూమ్కి వచ్చినందుకు. జూమ్ మొత్తం కలగలాడిపోయింది. ఇక్కడ కరీంనగర్ CEO మీటింగ్ మేడం వచ్చినాక కూడా అసలు CEO మీటింగ్ చాలా అసలు ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది. మేడం మాటలు అంత మంచిగా బూస్ట్ ఎనర్జీ ఉంటది. మేడం అంత ఒక గంట సేపు అనర్గళంగా మాట్లాడతారు అక్కడ, ఒక 2 hours అంత ఎనర్జీ. మేడం అసలు ఎలా మాట్లాడతలేదు కానీ అంత మంచి మోటివేషన్. మేము కూడా సమత మేడం లెక్క కావాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మేడం చాలా బాగా చెప్పారు CNC గురించి. అలాగే జూమ్ మీటింగ్, డైలీ 5 హోమ్ డెమోస్ కంపల్సరీ. ఇవన్నీ చేయడం వల్ల మేము కూడా సక్సెస్ అవుతాం సార్. అంటే